అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినే కథ తలలు పుచ్చిన మనుషులు. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? సత్యం భుజాన సంచితో ప్లాట్ఫామ్ మీద నుంచి కంపార్ట్మెంట్లోకి ఎగిరి తన నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికీ అతని సీట్లో ఎవరో తాతగారు కూర్చుని ఉన్నారు. అటు ఇటు రెండు బల్లలో కిటకిటలు ఆడిపోతున్నాయి. సత్యానికి బట్టల సంచి తప్ప సామానేం లేదు. సీటు దగ్గర నిలబడేటప్పటికీ రైలు నెమ్మదిగా కదిలింది. ముసలాయన కిటికీలో తలపెట్టి బయట రైలుతో పాటు నడుస్తున్న అతనితో, మర్చిపోకు, తొందరగా పంపేయమని చెప్పు, అవసరానికి తీసుకున్న వాళ్ళు అంత మర్యాదగానూ తిరిగి ఇవ్వాలి, ఇక రాక ఉండు అంటున్నాడు. అవతల మనిషి తలతళలాడే ఇస్త్రీ బట్టలు, టయ్యి, నిగనిగలాడే బలిసిన మొహం, ఏదో పెద్ద ఆఫీసరే ఉంటాడు అనిపించింది సత్యానికి ఒక్క చూపుతోనే. అతను కిటికీ బయట నుంచి కొంచెం తల వంచి ఎదురుగా కనబడ్డ సత్యం వైపు చూస్తూ, కొంచెం ఉండండి ప్లీజ్ అని ఏదో అన్నాడు. అంతే వినపడింది సత్యానికి. బండి స్పీడ్ అందుకుంది. ఆయన ఏదో అన్నారు, నాకు వినపడలేదండి అన్నాడు సత్యం ముసలాయంతో. ఏముంది, కొంచెం చూస్తూ ఉండండి అన్నాడు. ఏముంది చూడటానికి, రాత్రి 9 కల్లా వెళ్ళిపోతాం అని విసుక్కున్నాడు ముసలాయన. మీ అబ్బాయా? కాదు, అల్లుడు. క్లాస్ 1 ఆఫీసర్గా చేస్తున్నాడు. అల్లుడు మీద విసుక్కోరే ఎవరు, పైగా అంత దర్జాగా ఉన్న అల్లుడు మీద. మీరు విజయవాడేనా? సత్యం ఎలాగో ముసలాయన పక్కన ఇరికాడు. పావుగంటలోపు లేచిపోయి నిలబడ్డాడు. ఆయన ఒళ్ళు కుంపటిలాగా సెగలు కక్కుతోంది. బట్టలు కూడా ఏదో వాసనగా ఉన్నాయి. మనిషి ఎర్రటి ఎరుపు, బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. కానీ తల, ఒళ్ళు, బట్టలు మిగల మాసిపోయి ఉన్నాయి. మీకు జ్వరం తగిలినట్టుందే అన్నాడు సత్యం నుంచున్న తర్వాత. 4 రోజుల నుంచి వదలటం లేదు. సత్యం ఆయన మెడ కింద చేయి పెట్టి చూశాడు. 101 దాకా ఉంటుందేమో అనిపిస్తోంది. ముసలాయన కొంచెం ప్రసన్నమయ్యాడు. పొద్దున 102 ఉంది. అరే, మరెందుకు బయలుదేరారు? కొంచెం పనులున్నాయిలేండి, వెళ్ళాలి. లేచారే, కూర్చోండి అంటూ ముసలాయన కొంచెం సర్దుకోబోయాడు. వద్దొద్దు, మీరు సరిగా కూర్చోండి, పర్వాలేదు, నేను నుంచుంటాను. బస్ ఎక్కినా రైలు ఎక్కినా ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చోవటం అలవాటు సత్యానికి. సంచిలో 2 కొత్త పుస్తకాలు పెట్టుకున్నాడు. శాక్కో వ్యాన్ జెట్టి బయటికి తీశాడు. కిటికీ దగ్గర నిలబడి ముందు మాట అవగొట్టాడు. ఎంతసేపు నుంచుంటారు, ఇలా కూర్చోండి అన్నాడు ముసలాయన మళ్ళీ. పర్వాలేదులేండి, ఎవరైనా దిగితే కూర్చుంటాను. ఒకరు దిగితే 10 మంది ఎక్కుతారు అని ముసలాయన విసుక్కున్నాడు. నెమ్మదిగా అప్పుడో మాట సాగాయి. ముసలాయన పేరు ఏదో శర్మ. వయసు 74, 3, 5 దాటాయి. 2 ఏళ్ల కిందట భార్య పోయింది. ఈయన విజయవాడలో 10 ఏళ్ల కిందట దాకా ఇంగ్లీష్ లెక్చరర్గా పలానా కాలేజీల్లో చేశాడు. అక్కడ సొంత ఇల్లు ఉంది. కొడుకు అమెరికాలో ఏదో ఇంజనీరు. ఆయన విజయవాడలో పలానా చోట ఒక్కడే ఉంటాడు. పని మనిషి వండి పెడుతుంది. హైదరాబాద్లో పలానా ఆఫీసర్స్ కాలనీలో కూతురుంది. కూతురు దగ్గరికి వచ్చి 4 రోజులైంది. ఇప్పుడు అక్కడి నుంచే బయలుదేరాడు. కుడి చేతికి 2 బంగారం ఉంగరాలు, ఒక ఉంగరం మీద ఏదో బాబా బొమ్మ, రెండో ఉంగరం ఆకుపచ్చ రాయితో తళతళా మెరిసిపోతోంది. ఈ రాయిని పచ్చో గిచ్చో ఏదో అంటారు, చాలా ఖరీదు ఉంటుంది. లుంగి, చొక్కా రెండే ఒంటి మీద, అవి కూడా నలిగిపోయి మాసిపోయి, చొక్కాకి గుండీలు ఊడి, లుంగి కాళ్ళ దగ్గర చిరిగి. ఆఫీసర్స్ కాలనీలో కూతురు ఏమిటి, కూతురు దగ్గర నుంచి వస్తూ ఈ బికారి వేషం ఏమిటి, పైగా ఇంత జ్వరంతో. పాపం ఈయన్ని సరిగా చూసుకోవటం లేదా? ఒకరు చూసేదేమిటి, నిన్న మొన్నటిదాకా మంచి ఆదాయమే, సొంత ఇల్లు, అమెరికాలో కొడుకు, ఏమీ పంపడా? అక్కడికి పోయిన వాళ్ళు డబ్బు బాగానే పడేస్తారే గొప్పల కోసమైనా. ఒకడు పంపేదేమిటి, ఆ పచ్చరాయి ఉంగరం అమ్ముకుంటే 10 తరాలు బతకచ్చు. సత్యం ఏదేదో ఊహించాడు, పొంతన కుదరటం లేదు. హఠాత్తుగా జనం బాంబు పేలినట్టుగా బల్లల మీద నుంచి బీపెత్తిపోయి పరుగులు తీశారు. గాలిలో గుప్పున ఏదో కుళ్ళు వాసన. క్షణంలో 2 బల్లలు ఖాళీ అయిపోయాయి. ముసలాయనికి విరోచనమైంది లుంగిలో, బల్ల మీద. ఆయన వణికిపోతూ లుంగిని పైకి పట్టుకుని బల్ల మీద నుంచి లేచి లెట్రిన్ వైపు బయలుదేరాడు. ఒక చేత్తో పై బల్లలు పట్టుకుంటూ తూలిపోతూ అడుగులు వేస్తున్నాడు.
సత్యానికి సంగతి ఏమిటో అర్థమయ్యేటప్పటికీ ముసలాయన అంత దూరంలో కనపడ్డాడు తూలుతూ. అయ్యయ్యో ఉండండి పడిపోతారు అంటూ సత్యం తన సంచిపై పై బల్ల మీదకి విసిరేసి అటు పరిగెత్తి శర్మను పట్టుకున్నాడు. లెట్రిన్ దాకా నడిపించి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. లొంగి ఓడదీసి ఉండ చుట్టి లెట్రిన్ బయట ఒక మూల పడేశాడు. కూర్చోండి వస్తాను అని బయటికి పరిగెత్తి శర్మ సామాను వెతికాడు. ఒక సంచిలో కొన్ని బట్టలు కనపడ్డాయి. అన్నీ మాసిపోయి చుట్టలు జుట్టున్న లుంగీలే. వాటిలోంచి ఒకటి తీశాడు. ఇటు అటు చూస్తే లోట లాంటిది ఏమి లేదు. పక్క బల్లల మీద ఇరుక్కున్న వాళ్ళ దగ్గరికి పోయి ఎవరి దగ్గరైనా ఒక లోటా ఉంటే ఇవ్వండి అని అడిగి తనే ఇటు అటు వెతికాడు. ఎవరో కాఫీ కప్ అంత లోట అందించారు. చేతికి లోట అందగానే లెట్రిన్ వైపు పరిగెత్తాడు. బీతెత్తి నలుదిక్కులకు చల్లా చెదురైపోయి నుంచున్న వాళ్ళంతా సత్యాన్ని విస్తూపోయి చూస్తూ నిలబడ్డారు. సత్యం ఆ లోట ఆ లుంగి పట్టుకుని లెట్రిన్లో దూరాడు. వాసన దుర్భరంగా ఉంది. ముసలాయన కూర్చుని మూలుగుతున్నాడు. ఆరోగ్యంగా ఉన్న మనిషికైతే ఇలాంటి వాసన ఉండదు. ఈయన కడుపు చాలా పాడైపోయినట్టుంది. ఉత్త మూర్ఖుళ్ళా ఉన్నాడే. ఆరోగ్యం ఇంత చెడగొట్టుకున్నాడు. ఉంగరాలు అవి బాగానే పెట్టుకున్నాడే అనుకుంటూ సత్యం లెట్రిన్ బయటికి 2 అడుగులు వేసి గబగబా 4 సార్లు బయట గాలి పీల్చుకుని లోపలికి వెళ్ళాడు. ముసలాయన తెగ మూలుగుతున్నాడు. చలితో వణికిపోతున్నాడు. నుంచోబెడితే తూలిపోతున్నాడు. సత్యం భుజం మీద చేతులు వేసి నిలబడ్డాడు. సత్యం ముసలాయన చొక్కాని పైకి తీసి గుండెల మీద గట్టిగా ముడేశాడు. తర్వాత ఒక 100 లోటాల నీళ్లు పోసి మొల దగ్గర నుంచి కడిగాడు. మొల దగ్గర మొలతాడు, దానికో తాయెత్తు కూడా. కడగటం పూర్తి చేసి అప్పటిదాకా తన భుజం మీద వేసుకున్న కంపు లుంగి విప్పి ఆయన మొలకు చుట్టి చేయి పట్టుకుని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. వస్తున్నాడని జనం మళ్ళీ ఇటు అటు పరుగులు తీశారు. సత్యం శర్మను నడిపించుకుని తీసుకొచ్చి 2వ బల్ల మీద కూర్చోబెట్టాడు. ఖరాబైన చోట శుభ్రం చేస్తేనే కానీ 2వ బల్ల దగ్గర నుంచోవడం కూడా సాధ్యం అయ్యేలా లేదు. ఇటు అటు చూస్తే ఒక ఆయన చేతిలో పేపర్ కనపడింది. సత్యం అటు పరిగెత్తి బల్ల తొడవాలి, లేకపోతే ఇక్కడ ఉండలేం, పేపర్ ఇవ్వండి అని. ఆయన ఇవ్వకముందే దాన్ని లాక్కున్నాడు. దాన్ని ముక్కలు చేసి వాటిని చాలా పొదుపుగా వాడుతూ బల్ల తుడిచి ముక్కలన్నీ కిటికీలోంచి బయట బారేశాడు. శర్మ సంచిలోంచి ఒక లుంగి బయటికి లాగి దాన్ని తడిపి ఇచ్చి దానితో బల్లంతా తుడిచి దాన్ని కిటికీలోంచి బయటికి విసిరేశాడు. తర్వాత వాష్ బేసిన్ దగ్గరికి డజన్ సార్లు తిరిగి ఆ లోటాతో నీళ్లు తెచ్చి బల్ల కడిగాడు. ఆ నీళ్లు అందరి కాళ్ళ కిందకి పాకకుండా చెప్పుల కాళ్లతో వాటిని గుమ్మం వైపు మళ్లించాడు. తర్వాత తను కూడా కాళ్ళు చేతులు కడుక్కొని చివరికి లోటాను దాని యజమానురాలి దగ్గరికి తీసుకుపోయి శుభ్రంగా కడిగానులేండి, ఇంటికి వెళ్ళాక సబ్బుతో కడగండి బాగా అని చెప్పి తన స్థావరానికి తిరిగి వచ్చాడు. వాసన తగ్గింది. అయినా ఫ్యాన్ ఫుల్గా పెంచాడు. అంతలోనే ముసలాయనకి చలిగా ఉందని గుర్తొచ్చి ఫ్యాన్ తగ్గించాడు. ఇప్పుడు ఇద్దరికీ చెరో బెంచి 3వ ప్రాణి ఎవరు ఇటు తొంగి చూడరిక. ముసలాయన నీరసంగా పడున్నాడు. కొంచెం వేడివేడిగా ఏదన్నా తాగిస్తే బాగుంటుందేమో అనిపించింది. సత్యం మళ్ళీ ఆయన సామాన్లు వెతికాడు. పెట్టి సంచి నిండా మాసిన గుడ్డలే. పెట్టిన అటు ఇటు తిప్పితే మూత తెరుచుకుంది. అందులో ప్యాంట్లు, షర్ట్లు, బనీన్లు అన్నీ మాసినవే. ఒక బనీన్ తీసి బల్లంతా మళ్ళీ తుడిచి దాన్ని కిటికీలోంచి బయట బారేశాడు. ఫ్లాస్క్ కానీ మంచినీళ్ళ సీసా కానీ తువ్వాలు కానీ ఏదీ లేదు. కాసిన్ని పాలో కాఫీయో పోసి విడిగా బుట్టలో పెట్టద్దు కూతురు. ఈయనకైనా తెలియదా? మళ్ళీ చేతికి 2 ఉంగరాలు పెట్టాడు. జ్ఞానం లేని మనిషిలా ఉన్నాడే. మీ సంచిలో బట్టలన్నీ మాసినట్టే ఉన్నాయండి ఆయన ఆశ్చర్యపోతూ అన్నాడు సత్యం. అవన్నీ విడిచినవేలేండి అని మూలిగాడు ముసలాయన. విడిచినవైతే మాత్రం విడిచిన బట్టలు కూడా పువ్వుల్లా ఉండద్దు. బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళ గుడ్డల్లాగా అయ్యేదాకా తొక్కి అప్పుడు విడుస్తారా? ఫ్లాస్క్ ఉంచుకోవాల్సింది. 5-6 గంటల ప్రయాణం. అంతసేపు ఎలా ఉంటారు? ఏమీ తాక్కుండా, పైగా జ్వరంతో బయలుదేరారు. మాట్లాడలేదు ముసలాయన. సత్యం మళ్ళీ పుస్తకం తెరుద్దామా అని లేచి పై బల్ల మీద సంచిని యువతలకి లాగి పుస్తకం తీశాడు. లేచాడు ముసలాయన మళ్ళీ వణుకుతూ. ఏమిటి మళ్ళీ వెళ్తారా? మీరు అక్కర్లేదు, నేను వెళ్ళగలను అంటూ శర్మ తూలుకుంటూ 4 అడుగులు నడిచి అక్కడ పక్క వాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళంతా హాహాకారాలతో చల్లా చెదురయ్యారు. సత్యం పరిగెత్తి శర్మను పట్టుకుని లెట్రిన్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టాడు. లోటా కోసం బయటికి పరిగెత్తుకొచ్చాడు. 1/2 గంట దాటాక ముసలాయన్ని నడిపించుకొచ్చి బల్ల మీద కూర్చోబెట్టాడు. లోటా ఇచ్చేద్దామని దాని సొంతదారు దాకా వెళ్ళి, ఎందుకైనా మంచిది తర్వాత ఇస్తాలేండి, నా దగ్గరే ఉంచుతాను అని. ఉంచుకోనా అని అనుమతి అడిగాడు. అయ్యయ్యో దానికే, అలాగే తీసుకెళ్ళండి
అని లోటా యజమానురాలు ఆ పక్క వాళ్ళు కూడా లోటాని కొన్ని గంటల పాటు వదిలేయటానికి ఆనందంగా ఒప్పేసుకున్నారు. సత్యం లోటాన్ని తెచ్చి బల్ల కింద పెట్టి, ఎందుకన్నా మంచిదని ఇక్కడే ఉంచుతున్నాలేండి అని ముసలాయనతో చెప్పి తన బల్ల మీద కూర్చున్నాడు. ముసలాయన ఏడుపు ఒకటే తక్కువ. ఇంకా ఎన్నిసార్లు వెళ్ళినా కడుగుతానని చెప్తాడన్న మాట ఈ కుర్రాడు. ముందుకు వంగి అమాంతం సత్యం చేతులు పట్టుకున్నాడు. అయ్యా, మీరు లేకపోతే ఈ పాటికి నేను ఆ లెట్రిన్ గదిలోనే పడి చచ్చిపోయి ఉండేవాడిని. ఇంత చిన్న వయసులో ఎంత దొడ్డ మనసు మీకు! మిమ్మల్ని నాకు ఆ స్వామీజీయే చూపించాడు. ఆయన మహిమలు ఊహాతీతం అంటూ కంఠం వణికిపోతూ ఆగాడు. సత్యానికి ఒళ్ళు మండిపోయింది. స్వామీజీ చూపించాడా తనని? తను దొరికాడా స్వామీజీకి? కృతజ్ఞత చూపించాలంటే అదే పద్ధతి. ఏమిటండి మీ స్వామీజీ మహిమ? రైల్లో మీకు ఇంత అర్ధాంతరంగా ఇలా జరగకుండా ఆపలేకపోయాడు కానీ కడగడానికి నన్ను చూపించాడా అన్నాడు సత్యం మొహం చిట్లిస్తూ. అలా అనకండి, మీ మేలు 1000 జన్మలకు కూడా మర్చిపోలేను అని ముసలాయన మళ్ళీ మూలిగాడు. సర్లేండి, మీకు జ్వరంగా ఉంది, మాట్లాడకండి, కాసేపు అలా పడుకోండి. మీరు లేకపోతే నేనేమైపోయేవాడిని? ఏ, మీ స్వామీజీ నన్ను తప్ప ఇంకెవరిని చూపించడా? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో, స్వామీజీ మాత్రం ఏం చేస్తాడు? సత్యం నవ్వాడు. ఈ భక్తులు అనేవాళ్ళు భలే సరిపెట్టుకుంటారు ప్రతిదానికి. ఏదో గొప్ప జవాబు చెప్పుకుంటున్నాం అనుకుంటూ అన్ని కుళ్ళు తర్కాలు చేస్తారు. ఈ స్వామీజీలు బాబాలు అందరూ మామూలు మనుషులేనండి. మనుషుల దగ్గర ఏం మహిమలు ఉంటాయి? ఆ జుట్టు, ఆ ముసుగులు అవన్నీ పెద్ద మోసం. మీ స్వామీజీకి ఆ జుట్టంతా క్షవరం చేసి మనలాగే క్రాఫ్ పెట్టి మామూలుగా చొక్కా పైజామా వేసి ఒక బల్ల మీద కూర్చోబెట్టండి, అప్పుడు తెలుస్తుంది అతను మామూలు మనిషేనని. ముసలాయన కొంచెం నవ్వాడు, కానీ నిర్ఘాంతపోతూ బాబాలని స్వామీజీలని అంత లెక్క లేకుండా తీసి పారేసే మనిషిని ఆయన ఇప్పటిదాకా చూడలేదు. పక్క గడిలో బెంచి మీద ఒక ఆయనకి స్వామీజీ నింద చెవినబడి సత్యంతో వాదం వేసుకోవాలని ఉద్వేగం పొంగింది. కానీ ముసలాయన ఉన్న వైపు తొంగి చూస్తే మెడకేం చుట్టుకుంటుందో అని భీతితో అటు తల తిప్పలేదు. కానీ ఎంతోసేపు ఆగలేక అక్కడి నుంచే, భగవంతుడు కూడా మనిషి రూపంలోనే పుడతాడండి అన్నాడు గట్టిగా. ఆ మాటలు చెవిన పడగానే సత్యం ఇక్కడి నుంచి, ఏ భగవంతుడు మనిషి రూపంలోనే ఎందుకు పుడతాడు? గేదె రూపంలో ఎందుకు పుట్టడో? మేక రూపంలో ఎందుకు పుట్టడో? కుక్కలకి నక్కలకి దేవుళ్ళు ఎందుకు లేరు అని అరిచాడు. ముసలాయన అటు ఇటు కదిలాడు. వెళ్తారా మళ్ళీ? కాదులేండి, నడుం నొప్పిగా ఉందని. ముసలాయన మూలుగులతో ఉత్సాహంగా తలెత్తిన చర్చ ఆదిలోనే ఆగిపోయింది. అవతల నుంచి అరిచిన భక్తుడు మళ్ళీ కిక్కురుమనలేదు ముసలాయన భీతితో. సత్యం కూడా ప్రసక్తి తొందరగానే వదిలేసి ముసలాయనకు ఆరోగ్యం మీద ఉపన్యాసం ఇచ్చాడు. ఈ వయసులో బాగా ఆరోగ్యంగా ఉంటే కానీ ప్రయాణాలు చేయకూడదండి. అప్పుడైనా ఫ్లాస్క్లో కాసిన్ని పాలు, మంచినీళ్ళు, పళ్ళు అవి పెట్టుకోవాలి. ఒంట్లో బాగోలేనప్పుడు ఎవరైనా సాయం ఉంటేనే కానీ బయలుదేరకూడదు. సాయం, ఆ భగవంతుడే సాయం అని మూలిగాడు ముసలాయన. భగవంతుడా సాయం? అయితే మీకు సాయం దొరికినట్టే. మనుషుల్ని నమ్ముకోండి, ఎక్కడా లేని భగవంతుడిని కాదు. తోటి మనుషులు ఎవరో ఒకరు సాయం చేయరా అనండి, అది బాగుంటుంది. ముసలాయన సత్యానికి ఎదురు మాట్లాడలేదు. ఏం మాట్లాడతాడు? అప్పటికి 2 సార్లు కడిగాడు. ఇంకా లోటా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు మళ్ళీ కడగడానికి. అతనితో ఇంకేం మాట్లాడతాడు? మీరు విజయవాడ ఎందుకు వస్తున్నారు? మీ పనేమిటో అడగనే లేదు అని సత్యం గురించి ఆసక్తి చూపించాడు శర్మ. అప్పటికి సత్యం తన పేరు చెప్పి, మీకన్నా చిన్నవాడినేగా మీరు అనటం ఎందుకు, సత్యం అనండి చాలు అన్నాడు. తర్వాత తన వివరాలన్నీ చెప్పుకొచ్చాడు. 5-6 వారాల క్రితం సత్యం స్నేహితుడు ఒక అతనికి విజయవాడలో సైకిల్ మీద పోతూ ఉంటే లారీ గుద్ది చాలా ప్రమాదమైంది. ఎలాగో గాయాలతో బతికి బయటపడ్డాడు. రేపు మాప ఆసుపత్రి నుంచి కూడా ఇంటికి రాబోతున్నాడు. మొత్తానికి చాలా ఖర్చుతో ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి సత్యం ప్రతి వారం విజయవాడ వెళ్తూనే ఉన్నాడు. ప్రతి వారం వచ్చి చూస్తున్నారా అని శర్మ ఆశ్చర్యపడ్డాడు. అసలు నేను అక్కడే ఉండవలసినంత అవసరం అండి, కానీ వీలవ్వదు, అంత సెలవు దొరకదు. రోజు ఫ్యాక్టరీ షిఫ్ట్లు. మొదట్లో కొన్నాళ్ళు ఉన్నాను కానీ ఇప్పుడు ప్రతి వారం వెళ్ళి చూస్తున్నాను. సత్యం ఆ కబుర్లతో పాటు తన సొంత కబుర్లు కూడా కొన్ని చెప్పాడు. శర్మ అడుగుతుంటే, భార్య పేరు శాంత, లాయర్గా పనిచేస్తోంది, 2 ఆడపిల్లలు. తల్లి పేరు సుందరమ్మ, చెల్లెలి పేరు జానకి. మా జానకి కొన్నాళ్ళు విజయవాడలోనే ఉండేదండి. వెంకట్రావు అని ఒక వెధవతో పెళ్ళయింది. మొదట చాలా దరిద్రుళ్ళేండి. 2 ఏళ్ల పాటు దాన్ని కాల్చుకు తినేశాడు. జానకి అసలే గోవు లాంటి మనిషి, నోట్లో నాలిక లేనట్టుగా ఉండేది. అలాంటి మనిషి కూడా వాడికి ఎదురు తిరిగింది. వెధవను వదిలేసి వచ్చేసి ఉద్యోగంలో చేరింది.
తనకు నచ్చిన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా ఉంది. ఆ వెధవ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని కూడా కాల్చుకు తింటుంటే ఆ అమ్మాయి కూడా వదిలేసిందిలేండి. మంచి పని చేసింది అని ఉత్సాహం ఉరకలు వేస్తుంటే చెప్పుకుపోయాడు. ఆ కబుర్ల మీద ముసలాయనకు ఆసక్తి ఉండదని సత్యానికి తెలుసు. అయినా రైల్లో అంతమందికి వినపడేలాగా వెంకట్రావును తిట్టాలనే ఉత్సాహం ఆపుకోలేక అదంతా చెప్పేశాడు. ఏమో, వెంకట్రావు ఫ్రెండ్ ఎవడైనా ఈ పెట్టులో ఉండి ఉండకూడదా? వాడి మాటలని వెళ్ళి వెంకట్రావుతో నిన్ను రైల్లో ఎవరో కానీ బాగా తిట్టారని చెప్పకపోతాడా? పోనీ ఇంకో వెంకట్రావు ఎవడైనా ఈ పెట్టులో ఉండడా? వెంకట్రావుని తిట్టే తిట్లు ఎప్పుడూ వృధాగా పోవు. వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు కాబట్టి. అది సత్యం నమ్మకం. అందుకే సందర్భం లేకపోయినా వెంకట్రావుని తిడతాడు. మీకు ప్రమోషన్ వస్తుందా అన్నాడు శర్మ మూలుగుతూ. అతి కష్టం మీద. అంత మూలుగుల్లో ప్రమోషన్ వస్తుందో రాదో తెలుసుకోవటం ఎందుకో? ప్రమోషన్లు అంటే నెమ్మదిగా పని వదిలేసి మేనేజ్మెంట్లోకి చేరడమేనండి. ఇది నాకు ఇష్టం లేదు. శర్మ అంత నీరసంలోనూ చాలా గట్టిగానే ఆశ్చర్యపోతూ మీరు కమ్యూనిస్టా అన్నాడు మళ్ళీ. ఎందుకు అలా అనుకున్నారు? మీ మాటలు వింటూ ఉంటే నాస్తికుడేమో అనుకోవచ్చుగా, కమ్యూనిస్ట్ అని ఎందుకు అనుకున్నారు? కాదులేండి, నాస్తికులు ఇవన్నీ మాట్లాడరు. ఈ రోజుల్లో కమ్యూనిస్టులు కూడా అన్నీ వదిలేశారులేండి అన్నాడు నీరసంగా. ఆయన కూడా చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగేవాడట. నాస్తిక భావాలతో ఉండేవాడు. క్రమంగా అందరూ మారిపోతుంటే తను మారిపోయాట. ఆ తర్వాత ఈ స్వామీజీని నమ్ముకుంటే శాంతి దొరికిందట. కాబట్టి ఎప్పటికైనా మీరు మారవలసిందే అని ముగించాడు. సత్యం నవ్వి పుస్తకం తీశాడు. కంపార్ట్మెంట్లో వాళ్ళంతా సత్యానికి నమస్కారాలు ఒకటే తక్కువ. అతనే లేకపోతే ఆ ఉపద్రవం ఎవరి మీద పడిపోయేదో అని అందరూ బెంబేలెత్తిపోయి ఉన్నారు. ముసలాయన దిగకముందే సత్యం పోయి ఎక్కడన్నా మధ్యలో దిగుతాడా అని సందేహాలు వచ్చిన వాళ్ళంతా మీరెందాక ఆయన ఎందాక అని వాకప్ చేసి సంతోషించారు. మీరేమవుతారు ఆయనకి అని చాలామంది అడిగారు సత్యాన్ని. మీలాగే అవుతాను, తోటి ప్రయాణికుణ్ణి అంతే. మీలాంటి మనిషి ప్రపంచంలో ఉండరండి. నేనైతే చేసేవాడిని కాదు అన్నారు చాలామంది. ఇప్పుడు అలాగే అంటారు. సందర్భం వస్తే మీరే చేస్తారు అన్నాడు. కాదు, నేను చేయలేను. మీ కళ్ళ ముందే ఆయన పడిపోతే ఆయన పట్టుకోక ఏం చేస్తారు? ఊరికే పట్టుకోవటం కాదు కదా, అవన్నీ ఎవడు చేస్తాడు? ఏమో, నా వల్ల కాదు బాబు అన్నారు అందరూ ఏకగ్రీవంగా. ముసలాయన అప్పటికి ఒత్తిలాగా వేళ్లాడి పడిపోయాడు. కళ్ళు కూడా తెరవలేకపోతున్నాడు. శవల్లాగా బల్ల మీద పడున్నాడు. కడుపులో పేగులు బయటపడేంత కంపు మనిషి దగ్గర. మళ్ళీ వెళ్ళవలసి వస్తే లెట్రిన్ దాకా కూడా నడవలేడు. బల్ల మీద వెళ్ళవలసిందే. సరే, నిండా మునిగిన వాడికి చలివిటి అలాగే కడుగుతాను అనుకున్నాడు సత్యం. మళ్ళీ పుస్తకం ముట్టుకోవడానికి సందు దొరకలా. వచ్చే స్టేషన్లో స్టేషన్ మాస్టర్కి చెప్తే సరి, రైల్వే హాస్పిటల్ ఏదో ఉంటుందిగా, అందులో చేర్చుకుంటారు వాళ్ళే అన్నారు ఎవరో. స్పృహలేనట్టుగా పడున్న శర్మను చూస్తుంటే బల్ల మీద చచ్చిపోతాడేమో అనిపించింది సత్యానికి. కంపార్ట్మెంట్లో అటు ఇటు పరిగెత్తి ఎవరి దగ్గరన్నా కొంచెం పాలు అన్నా కాఫీ అన్నా ఉంటే ఇవ్వండి, లేకపోతే ఆయన చచ్చిపోయేలా ఉన్నాడని అందరిని అడిగాడు. పిల్లలు ఉన్న వాళ్ళందరి దగ్గర ఫ్లాస్కుల్లో పాలున్నాయి. 2-3 గబగబా ఫ్లాస్కులు అందించారు. సత్యం ఒకటి అందుకుని ముసలాయన దగ్గరికి పరిగెత్తాడు. వేడి పాలు కడుపులో దిగేటప్పటికీ ముసలాయన కొంచెం కళ్ళు తెరిచాడు. అప్పటికి జ్వరం కూడా తగ్గింది. పాలు తాగి నిద్రలోకి జారిపోయాడు. 6 గంటల నరకం తర్వాత విజయవాడ స్వర్గం కనుచూపు మేరలో కొండల మీద దీపాలతో దూరంగా ప్రత్యక్షమైంది. కంపార్ట్మెంట్లో వాళ్ళంతా సామాన్లు సర్దేసుకుని బండి ఆగకముందే కిందకు దూకేయడానికి గుమ్మాల దగ్గరికి చేరిపోయారు. సత్యం ఫ్లాస్కు లోటా గ్లాసు ఎవరి వాళ్ళ అప్పచెప్పేశాడు. బండి ఆగకముందే పెట్టెంత ఖాళీ. 2 మిగిలారు. శర్మ లేచాడు. బాగా తేరుకున్నట్టుగా కనిపించాడు. కొంచెం స్టేషన్ బయట దాకా సాయం ఉంటే చాలు, బస్సులో వెళ్ళిపోతాను. మా ఇంటి ముందే ఆగుతుంది బస్సు అన్నాడు. సత్యం ఆశ్చర్యపోతూ చూశాడు. బస్సులో వెళ్తారా? భలే మనిషిలా ఉన్నారే. చాలు కానీ ఆటోలో వెళ్ళండి. ట్యాక్సీ దొరికితే ట్యాక్సీలో వెళ్ళండి. పోర్టర్లను పిలుస్తాను, వీల్ చైర్ తెస్తారు. మిమ్మల్ని వాళ్లే బయటికి తీసుకుపోయి ఎక్కిస్తారు. అబ్బబ్బే, అవన్నీ ఎందుకండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నడిచి రాగలను, బస్సు ఎక్కిస్తే చాలు. అబ్బా, ఎంత బుద్ధి లేని మనిషో సత్యం కఠినంగా అన్నాడు. బొత్తిగా తెలివి మానిన మనిషిలా ఉన్నారే. మీ జీవితం మీద మీకేమీ విలువ ఉన్నట్టు లేదే. అది కాదండి, వాళ్ళు ఏ 50 అడుగుతారు. అవును అడుగుతారు, ఇవ్వండి. ఇవ్వకపోతే మిమ్మల్ని మీ సామాన్లు అంత దూరం ఎలా మోసుకుపోతారు? డబ్బు లేదా మీ దగ్గర? లేకపోతే ఆ స్వామీజీ ఉంగరం ఇచ్చేయండి. దాంతో మీకు ఇంతకన్నా మంచి అవసరం ఎప్పుడూ రాదు. ముసలాయన అప్పటికీ ఇంకా మొరాయిస్తే నీ చావు నువ్వు చావు, నా దారి నేను పోతున్నా అని చెప్పేసి ప్లాట్ఫామ్ మీదకి దూకేద్దామని సత్యం నిర్ణయించేసుకున్నాడు. భుజానికి సంచి తగిలించేసుకున్నాడు. సత్యం కోపానికి ముసలాయన బెదిరిపోయాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని గొణిగాడు. సత్యం పోర్టర్లను పిలిచి వీల్ చైర్ కావాలని చెప్పాడు. అంతా చకచకా జరిగింది.
ముసలాయన్ని ప్లాట్ఫామ్ మీదకి దించారు, కుర్చీలో కూర్చోబెట్టారు. ఇంకో పోర్టర్ సామాన్ ఎత్తుకున్నాడు. తీరా కుర్చీ కదిలి ముందే శర్మ జంకుతూనే, పాయఖానా తలుపు దగ్గర పెట్టారే ఆ లుంగి అని గొణిగాడు. మర్చిపోయా అంటూ సత్యం అటు వెళ్ళబోయి వెనక్కి తిరిగి ఇచ్చి, చండాలంగా ఉంది, దాన్ని ఎవరు ముట్టుకుంటారు, అడుక్కునే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే అవతల బారేస్తారు అన్నాడు. అది చాలా కొత్తదండి, కొన్ని నెలలన్నా కాలేదు అన్నాడు శర్మ. అందుకని నేను మళ్ళీ దాన్ని ముట్టుకోవాలా అన్నాడు సత్యం కళ్ళెర్ర చేసినంత పనిచేసి. కొత్తదైతే దాన్ని బాగు చేసుకున్న వాళ్ళకి కొన్నాళ్ళన్నా పనికొస్తుందన్నాడు మళ్ళీ కొంచెం శాంతంగా నవ్వి. శర్మ కిక్కురుమనలేదు. కొని నెలలన్నా అవని తన ఆస్తి మీద ఆశ వదిలేసుకున్నాడు. పోర్టర్ కూర్చొని లాక్కుపోబోతుంటే సత్యం శర్మతో, వెళ్ళగానే వేడి నీళ్లతో తలారా స్నానం చేయండి, నీళ్లు కాచడానికి ఇంట్లో ఎవరైనా ఉంటారా లేరా అన్నాడు. ఉన్నారులేండి, ఓసారి మా ఇంటికి వస్తారా రేపు? రేపు కాదు, ఎప్పుడైనా వీలైతే చూస్తాను. మీరు చేసింది 1000 జన్మలకు కూడా మర్చిపోలేను అంటూ చేతులు జోడించాడు శర్మ. అదేం పని, అలా చేయకండి. మీరు తప్పకుండా మా అమ్మాయి గారింటికి ఒకసారి వెళ్ళాలి. ఎందుకు? మీ అమ్మాయి మీద నాకు చాలా కోపంగా ఉంది. తండ్రిని ఎంత బాగా చూసుకుంటుందో తెలిసిందిగా. మిమ్మల్ని చూస్తే మా అమ్మాయి చాలా సంతోషిస్తుందండి. ఏమిటి, అంత సంతోషిస్తుందా? అయితే మా ఇంటికి వచ్చి నన్ను చూడమనండి. శర్మ ఆశ్చర్యపోతూ నోరు తెరిచాడు. ఇంత తెగేసి మాట్లాడుతున్నాడు ఏమిటా అన్నట్టు. వెళ్తానండి అని శర్మతో చెప్పి పోర్టల్స్తో మీరే ఆటోలో కూర్చోబెట్టండి అని చెప్పి సత్యం తన దారిని తాను చకచకా వెళ్ళిపోయాడు. ఇక సత్యం పనిచేసే ఫ్యాక్టరీలోనే కార్పెంటర్ రాజు. 30 దాటుంటాయి. చెక్కల కొలతలకి తగినంత చదువే. హైదరాబాద్లో 6 నెలల పాటు తిరిగి ఆ ఉద్యోగం సంపాదించుకున్నాడు. వెంటనే తల్లిని భార్యని పిలుచుకొచ్చి బంధువులు ఇంట్లో పెట్టాడు. మర్నాడు అద్దిల్లు దొరకదా అని చూస్తూ ఉండగా నెల దాటిపోయింది. ఇంటి కోసం వెతుకుతూనే ఉన్నాడు. తెలిసిన వాళ్ళందరికీ ఇంటి గోడు చెప్పుకున్నాడు. చిన్న అద్దెలో గూడు కావాలని మొరబెట్టాడు. రాజు కోసం సత్యం కూడా తెలిసిన వాళ్ళతో చెప్పాడు. రాజు కంటబడితే చాలు, ఇల్లు దొరికిందా అనడమే అతనితో మొదటి పలకరింపు. లేదు సార్ అని రాజు ఏడుపు మొహం పెడుతూ ఉంటాడు. రాజు మొహం చూస్తే చాలు ఒకప్పుడు తాను ఇంటి కోసం పడ్డ పాటలన్నీ గుర్తొస్తాయి సత్యానికి. ఆ రోజు సత్యం చూసేటప్పటికీ రాజు నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడేస్తున్నాడు ఎవరితోటో. మొహం సంతోషంతో వెలిగిపోతోంది. ఇల్లు దొరికిన మొహంలా ఉందే అనుకుంటూ ఉండగానే రాజు పరిగెత్తుకొచ్చి, ఇల్లు దొరికింది సార్, అక్కడికి మారిపోయాం అన్నాడు నవ్వుతూ. సత్యానికి కూడా పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. దొరికిందా? దొరికింది సార్, మీ దయ వల్ల. భలేవాడివి అని నవ్వాడు సత్యం. అంత సదుపాయంగా ఉందా? అంతా ఉంది సార్, బాత్రూమ్ అది అన్నీ ఉన్నాయి సార్, మేడ మీద వాటా సార్. అబ్బబ్బా, నా పేరు సార్ కాదు, సత్యం, పేరుతో పిలవమని ఎన్నిసార్లు చెప్పాను. అలా అనకండి సార్. సరే, నెమ్మదిగానే నేర్చుకో, సార్ వదిలి, మొత్తానికి మీ ఇల్లు దొరికింది, అదే చాలు బాబు. ఎప్పుడన్నా అటువైపు వస్తే మా ఇంటికి రండి సార్. అటువైపు వస్తే ఏమిటి, అదే పని పెట్టుకుని వస్తాను, మీ ఇల్లు చూడాలని ఎంతో తొందరగా ఉంది నాకు అని సత్యం ఆ దారులన్నీ రాసుకున్నాడు. అరే, శర్మ కూతురు ఉండే ఆఫీసర్స్ కాలనీ కూడా అటువైపే, చాలా దగ్గర అక్కడికి. శర్మ కూతురు దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్న దగ్గర నుంచి సత్యాన్ని ఇంకొక ఆలోచన సతాయిస్తోంది. అమెరికాలో ఇంజనీర్గా ఉన్న కొడుకు, క్లాస్ 1 ఆఫీసర్ గారి భార్య గారైన కూతురు ఉండగా శర్మ అంత కుళ్ళు గుడ్డలతో అంత జ్వరంలో ఒంటరిగా రైలు ఎక్కడం ఏమిటి? ఆ రహస్యం కనిపెట్టాలంటే శర్మ కూతురు ఇంటికి వెళ్తేనే క్లూ దొరకచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఎవరి కూతుళ్ళు కొడుకులు ఎలా ఏడిశారో ఎన్ని కొంపలు తిరిగి చూస్తాం, కొత్తగా కనిపెట్టేదేముంది? అంతా తెలిసిన భాగవతమే అని సత్యం తన కుతూహలాన్ని ఎగరగొట్టుకుంటూనే ఉన్నాడు. అది తలెత్తినప్పుడల్లా. రాజు ఇంటిని కనిపెట్టడం మరీ కష్టం కాలేదు. వీకర్ సెక్షన్స్ క్వార్టర్స్ అవి, మేడ మీద అని రాజు వివరాలన్నీ సరిగానే చెప్పాడు. సత్యం తిన్నగా మెట్ల మేంచి పైకి బయలుదేరాడు. మెట్లు సుఖంగా లేవు, నిటారుగా నిచ్చెనెక్కుతున్నట్టున్నాయి. మెట్టు మీద పాదం అంతా మోపడం వీలు కాలేదు. పాదాలు పక్కకు తిప్పి ఎక్కాల్సి వచ్చింది. తలుపులు ఓరగా వేస్తున్నాయి. రాజు కంఠం వినపడుతోంది. రాజు అని పిలిచాడు సత్యం. మీరా సార్, రండి సార్, రండి సార్ అంటూ మీదబడి కావలించుకున్నంత పనిచేశాడు. సత్యం గది లోపలికి అడుగుపెట్టి అటు ఇటు చూశాడు. మంచం మీద రాజు తల్లి. కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి అంటూ రాజు తలుపు పక్కన చూపించాడు. వెలిసిపోయి ఒక కాలు వంగిపోయి ఉన్న రేకు కుర్చీ అది. చుట్టూ చూస్తూ దాని మీద జాగ్రత్తగా కూర్చున్నాడు సత్యం. ఎటువైపైనా ఇంకో గది ఉందా అని గోడల్లో తలుపుల కోసం వెతికాడు. ఆశ్చర్యం, ఎటు ఇంకేమీ లేదు, అంతా కలిపి ఆ గదే. మెట్ల మీద నుంచి వచ్చిందే దారి, అంతే. అయిపోయింది ఇల్లు చూడటానికి ఇంకేమీ లేదు, ఒకే ఒక్క చూపు చాలు. సత్యం గది లోపలే తనిఖీలు మొదలెట్టాడు.
కళ్ళతో వేసిన అంచనాలు ఎంత తప్పైనా ఆ గది కొలతలు ఒకవైపు 9 అడుగులు ఇంకోవైపు 8 అడుగులు దాటవు. అంటే మొత్తం గది వైశాల్యం 72 చదరపు అడుగులు, అంటే 8 చదరపు గజాలు. అందులోనే ఒక మూల రేకు తలుపుతో బాత్రూమ్ ఉంది. దాని ముందు చిన్న నీళ్ల తొట్టి, మెట్ల మీద నుంచి నీళ్లు తెచ్చి అందులో పోసుకోవాలి. గదిలో ఇంకో మూల స్టవ్ పెట్టుకునే సన్నని గట్టు, దాని కింద గిన్నెలు పెట్టుకునే 2 గూళ్ళు, బాత్రూమ్ ముందు తల్లి పడుకున్న నులక మంచం, దాని పక్క చిన్న కిటికీ, 4వ మూలలో గదిలోకి వచ్చే గుమ్మం, ఆ గుమ్మం ముందే చిన్న చాప పట్టే అంత చోటు, ఆ చోటులోనే ఓ పక్కగా గోడ దగ్గర చిన్న బల్ల, దాని మీద లేసు గుడ్డ, దాని మీద చిన్న అద్దం ముక్క, దువ్వెన, చిన్న రేడియో, బల్ల కింద పక్క బట్టలు, తల్లి మంచం కింద 2 రేకు పెట్టెలు, చాప, అది సామాను. ఆ భార్య భర్తలు ఆ ముసలావిడ మంచం పక్కన గుమ్మం ముందు చాప వేసుకుని పడుకుంటారు కాబోలేమిటి, అంతకన్నా వేరే చోటేం లేదు. గదిలోంచి వచ్చినప్పటి నుంచి ఒకటో రొచ్చు వాసన. బాత్రూంలోకి వెళ్ళిన వాళ్ళు నీళ్లు సరిగా పోసినట్లేరు. పోయటానికి నీళ్ళు ఎక్కడున్నాయి తొట్లో? ఇదేవి ఇల్లు ఇంత ఘోరం? సత్యానికి వర్కర్స్ ఇళ్ళు చాలా తెలుసు, మురికివాడల్లో గుడిసెలు కూడా తెలుసు. అవన్నీ నేల మీద ఉంటాయి. గుడిసెల ముందు అటు ఇటు తిరగడానికి వీలుంటుంది. ఇంతవరకు ఇలాంటి ఇల్లు చూడలేదు. సజీవ సమాధుల్లో లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి ఉండాలి. రెండో అడుగు వేయటం ఎక్కడ? సత్యం గదిలోకి వచ్చినప్పటి నుంచి మంచం మీద పడుకున్న ఆవిడ లేచే ప్రయత్నం చేస్తోంది. కొడుకు వారించాడు. మీ అమ్మగారే కదా, ఆరోగ్యం బాగాలేదా? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఏడాది క్రితం పక్షవాతం వచ్చింది. ఎడం కాలు చేయి సరిగా లేవు. అలాగా, ఎప్పుడు చెప్పలేదే మరి? చెప్పలేదండి అని ఊరుకున్నాడు రాజు. సత్యం ఆవిడ్ని పలకరించి చాలా అడిగాడు. అన్నిటికీ జవాబులు చెప్పింది, కానీ మాట ముద్దగా వస్తోంది. అంతా విన్నాక సరైన సమయంలో వైద్యం దొరక్క అలా అయిందని అర్థం చేసుకున్నాడు. ఇప్పటికైనా వైద్యం దొరికితే ఆవిడ లేచి తిరగగలదు, కానీ వైద్యం దొరికితే లేస్తే తిరగటం ఎక్కడా? రాజు భార్య కిరసనాయిల స్టవ్ అంటించింది. స్టవ్ మండుతూ ఉంటే కిరసనాయిల వాసనకి గదిలో రొచ్చు వాసన కొంత తగ్గింది. పేరు అడిగితే సత్యవతి అండి. మీ పేరేనండి అని నవ్వాడు రాజు. సత్యవతి చాలా నిరుత్సాహంగా ఉన్నట్టు కనపడింది. పిల్లలు లేరు కదా అన్నాడు సత్యం. లేరండి అని సిగ్గుపడ్డాడు రాజు. పేదవాళ్ళకు కూడా నిష్కారణంగా కొన్ని అదృష్టాలు పడుతూ ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళ అదృష్టం అంతా పిల్లలు లేకపోవటం, ఆ ఇంట్లో ఉన్నంతకాలమేగా పిల్లలు ఉండకపోవటం. ఒక పిల్లుంటే ఏమవుతుంది? ఇంట్లో ముసలి తల్లేగాక తండ్రి కూడా ఉంటే ఇక వాళ్ళందరూ మెట్ల మీదేనా? ఈ ఇల్లు దొరికినందుకు ఎంత పొంగిపోతున్నాడో రాజు. అతని భార్యకు అలా ఉన్నట్టు లేదు. సత్యవతి కొంచెం సిగ్గుపడుతూ మౌనంగా టీ గ్లాస్ అందించింది సత్యానికి. తీసుకోండి సార్. మా ఆవిడకి ఈ ఊరు నచ్చలేదు సార్. మన ఊరు వెళ్ళిపోదామని రోజూ గొడవే. ఊరు కాదు, ఇల్లు నచ్చలేదేమో, అంతేనా అండి అని సత్యం నవ్వుతూ పలకరించాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యపోతూ చూసింది. మీ ఊళ్ళో మీకు ఇల్లుందా అన్నాడు మళ్ళీ సత్యం ఆమెతో. సత్యవతి గబగబా చెప్పింది. తాటాకుల పాకు ఉందండి. 2 గదులు వసారా ఉంటాయి. వాకిట్లో తిరుగుతూ ఈ పని ఆ పని చేసుకోవచ్చు. బట్టలు ఆరేసుకోవచ్చు బయట. ఇక్కడే ఉందండి. మా అత్తమ్మ 2 అడుగులు వేయాలంటే వల్ల కాదు. ఇదేమి ఇల్లండి, ఇలా కట్టారు. మనుషులు ఎలాగుంటారండి ఎంత ఇరుగ్గా? ఏం జవాబు ఉంటుంది? బీకర్ సెక్షన్ అంటే మనుషులని అప్పర్ సెక్షన్స్ అనుకుంటే కదా. అవును, ఇక్కడ చాలా ఇబ్బందే. ఎన్నాళ్ళలో ఉండలేరు ఇందులో. ఇంకో ఇల్లు చూసుకుని మారిపోవాల్సిందే అన్నాడు సత్యం. ఇంకో ఇల్లా? భలే చెప్పారు సార్ అని నవ్వాడు రాజు. సత్యవతి మళ్ళీ అంది. నేను కూడా అలాగే అంటున్నానండి. గుడిసైనా సరే మారిపోదాం అంటున్నాను, లేకపోతే వెళ్ళిపోదాం అంటున్నాను. వెళితే అక్కడ ఏం తింటాం మీరే చెప్పండి సార్. వెళ్ళడం సంగతి తర్వాత కానీ రాజు, ముందు నువ్వు ఇంకొక ఇల్లు చూడు, వెతకటం మానకు అన్నాడు సత్యం. వాళ్ళకి ఇంకో ఇల్లు నిజంగా దొరికితే అది మాత్రం 2 గదులు ఉంటుందా? ఈ నరకంలోకి ఇంకో కుటుంబం అయినా రావాల్సిందేగా. అరగంట సేపు కూర్చొని లేచాడు సత్యం. అంతసేపు సత్యవతితో ఇంకో ఇల్లు దొరక్కపోదు అని అతిశయాలతో ధైర్యం చెప్పాడు. సత్యం రాజు తల్లితో కూడా, నాకు తెలిసిన డాక్టర్ గారు ఒకరున్నారు, ఆయనతో మాట్లాడి రాజుకు చెప్తాను, పర్వాలేదండి మీకు తగ్గుతుంది అని మరీ చెప్పాడు. ఆవిడ కళ్ళ నీళ్లతో దండం పెట్టడానికి ప్రయత్నించింది, కానీ ఒక చేయి కలిసి రాలేదు. వద్దొద్దు అలా చేయకండి అని సత్యం వారించాడు. సత్యంతో పాటు రాజు కూడా రోడ్డు మీద చాలా దూరంగా మాట్లాడుతూ వచ్చాడు. రాజు, ఇంటి కోసం వెతికే పని మానకు సుమా, 6 నెలల కన్నా బయటపడాలి ఇందులోంచి. రాజు ఊరుకున్నాడు. రాజు, మీ అమ్మను చూసినప్పటి నుంచి ఒక సంగతి ఆలోచిస్తున్నాను. భద్రం గారని నాకు తెలిసిన ఒక ఆయన పెద్దవాళ్ళ కోసం శరణాలయం లాంటిది పెట్టారు. ఆయనతో మాట్లాడి చూస్తాను. ఇవ్వలేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరనుకుంటాను. అమ్మని కొన్నాళ్ళు అక్కడే పెడితే బాగుంటుంది. అక్కడ వైద్యం కూడా చేయిస్తారు. అమ్మకు అక్కడే బాగుంటుంది. లేకపోతే ఇంత ఇరుకు కొంపలో ముగ్గురు ఎలా ఉంటారు?
వద్దు సార్ అని రాజు ఆ ఆలోచనే భరించలేనట్టుగా తల గిరగిరా తిప్పేశాడు. వద్దు సార్, మేమెక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుంది, అమ్మని ఎక్కడో పెట్టడం వద్దు సార్. అప్పటికే రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సత్యం సంభ్రమంగా చూశాడు రాజుని. కొంచెం నవ్వి, అది కాదు రాజు, కొన్నాళ్ళు వైద్యం జరిగితే బాగుపడచ్చు కదా అన్నాడు. దీనికి వైద్యం ఉండదు సార్, చాలామంది చెప్పారు. అలా నాకు డాక్టర్ నేను అడిగి చూస్తాగా. ఏమన్నా మందులుంటే ఇంట్లోనే వాడదాం సార్. ఈ జబ్బుకి ఇంట్లో సొంత మనుషులు చూసుకుంటే కానీ కుదరదు సార్. రోజు నీళ్లు పోసి చీర కట్టాలి, అన్నం కలిపి పెట్టాలి, కాళ్లకు మర్దనాలు చేయాలి, సాయం పట్టి దొడ్లోకి తీసుకెళ్ళాలి. అవన్నీ సొంత వాళ్ళు చేయాలి కానీ మేము వదిలేస్తే పరాయి వాళ్ళు ఎందుకు చేయాలి సార్? అది కాదు రాజు. వద్దు సార్, నాకో సత్యవతికో ఇలాంటి జబ్బు వస్తే మా అమ్మ మమ్మల్ని వదిలేస్తుందా సార్? అలాంటి పని చేశానంటే నా కంటి మీద కునుకు పడుతుందా సార్? రాజు ఏడుపు కంఠంతో అన్నాడు చివరి మాటలు. సత్యానికి కళ్ళల్లో నీరు తిరిగినంత పనైంది. వెంటనే మాట్లాడలేకపోయాడు. రాజు చేయి పట్టుకుని గట్టిగా నొక్కాడు. ఎంత చెప్పినా రాజు అదే మాట. మందులుంటే ఇమ్మనండి సార్, డబ్బులు ఇచ్చేద్దాం, ఇంట్లోనే వాడదాం. సత్యవతి అమ్మను ప్రాణంగా చూసుకుంటోంది. అమ్మని ఎక్కడన్నా పెట్టాలంటే సత్యవతి అసలే ఒప్పుకోదు. ఇప్పుడే వెళ్ళిపోదాం అంటుంది అన్నాడు. 2-3 సార్లు కళ్ళు కూడా తుడుచుకున్నాడు. రాజుని చాలా ప్రేమగా చూశాడు సత్యం. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఆ మెట్ల మీద నీళ్లు తెచ్చేటప్పుడు చాలా జాగ్రత్త సుమా. ఇంటి సంగతి మర్చిపోకు సుమా. నేను డాక్టర్తో మాట్లాడి చూస్తాలే. ఇక నువ్వు వెళ్ళు. రాజు ఆగాడు. ఉంటా సార్. సత్యం నవ్వి ముందుకు సాగాడు. ఆ గది కళ్ళల్లో మెదులుతూ కడుపులో ఇంకా వికార పెడుతూనే ఉంది. కానీ ఆ మనుషులు, ఆ రాజు, తల్లిని ప్రేమించి ఆ కొడుకు మనసంతా సంతోషంతో నిండిపోయినట్టుగా ఉంది. పావుగంట నడకతో కళ్ళ ముందు దృశ్యం మారిపోయింది. ఎటు చూస్తే అటు విశాలమైన పేవ్మెంట్లు, కాంపౌండ్లు, చుట్టూ ఎటు చూస్తే అటు పచ్చగా గుబురుగా చెట్లే చెట్లు. అదే ఆఫీసర్స్ కాలనీ. చప్పున శర్మ కూతురు మాట గుర్తొచ్చింది. చూద్దామా పోని, తండ్రి గురించి ఏం మాట్లాడుతుందో విందాం. వీలైతే కొంచెం గడ్డి కూడా పెట్టచ్చు. ఫ్లాస్క్లో కాసిని పాలైనా ఇవ్వకుండా ఎలా పంపావు శర్మ కూతురా అని అడగచ్చు. సత్యానికి ఉత్సాహం ఉరకలేసింది. జేబులోంచి ఫోన్ నెంబర్ల పుస్తకం తీశాడు. ఆశ్చర్యం, శర్మ ఇచ్చిన నెంబర్ దొరికింది. 10 అడుగులు వేసేటప్పటికి ఫోన్ బూత్ కనపడింది. చేశాడు ఫోను. ఆవిడే ఎత్తింది ఫోను. మీరా? రండి 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 అంది డజన్ సార్లు. మంచి ఆహ్వానమే. ప్రారంభం బాగానే ఉంది. ఆ ఇల్లు తేలిగ్గానే దొరికింది. దూరం నుంచే ముళ్ళ తీగల ఫెన్సింగ్తో విశాలంగా ఆవరణ కనపడింది. ఫెన్సింగ్ నిండా తీగలు అల్లుకుపోయి వాటి నిండా తెల్లని పచ్చని పూలు. ఆవరణ ముందు పేవ్మెంట్ కనీసం 15 అడుగులు వెడల్పు ఉంటుంది. పేవ్మెంట్ మీద ఎర్రటి తురాయి పూల చెట్లు. గేటుకు దగ్గరలో 2 వైపులా వేప చెట్ల బోడి కొమ్మలకు క్రోటన్ మొక్కల కుండీలు వేళ్లాడుతున్నాయి. పచ్చటి వేప చెట్ల కొమ్మల్ని చెక్కేసి క్రోటన్ మొక్కలు వేళ్లాడదీశారు. ఏ మనుషులు అనుకోవాలి. ఆవరణలో తోటమాలి కావచ్చు. ప్యాంటు బనీను వేసుకున్న దాదాపు 18 ఏళ్ల కుర్రాడు పూల మొక్కల్లో తవ్వకం పనిచేస్తున్నాడు. సత్యం గేటు తీసుకుని లోపలికి వెళ్ళి గేటు మూశాడు. మొక్కల్లో కుర్రాడిని చూస్తూ వసంత గారిని పిలుస్తావా అని అడిగాడు. సత్యం గారండి మీరు? అవును, ఇప్పుడే ఫోన్ చేశాను. అమ్మగారు చెప్పారండి, మీరు రాగానే చెప్పమన్నారండి అనేసి కుర్రాడు లోపలికి వెళ్ళాడు. సత్యం గేటు దగ్గర నిలబడి ఆవరణంతా చూశాడు. అంచనా ఎంత తప్పినా ఆ ఇంటి స్థలం కనీసం 1200 గజాల కన్నా పైనే కానీ తక్కువ ఉండదు. గేటు దగ్గర నుంచి ఇంటి ముందు వరండా దాకా కనీసం 40 అడుగుల దూరం ఉంటుంది. ఇక వెనకాల ఎంత ఉందో తెలియదు. ఆవరణ నిండా పూల మొక్కల్ని, చెట్లని, పచ్చికల్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ మొక్కల్లో తిరుగుతూ పని చేయటం అంటే అంతకన్నా హాయి అయిన పనుండదు. రండి సత్యం గారు, అక్కడే నిలబడ్డారేమిటి? లోపలికి రండి అంటూ ఒక ఆవిడ హడావిడిగా వస్తూ కంగారుగా పిలిచింది. సత్యం మెట్లెక్కి వరండా మీదకి వెళ్ళాడు. అక్కడ 4-5 పేమ కుర్చీలున్నాయి. ఇక్కడ కాదు, లోపలికి రండి, లోపల కూర్చుందాం. ఎంత మర్యాదో. వసంతకు 35 ఏళ్లుంటాయేమో. తళతళ మెరిసిపోతున్న ఆకుపచ్చ సిల్క్ నైట్ గౌన్ లాంటిది వేసుకుంది. లేకపోతే అది పట్టపగులు గౌనేనేమో. చెమ్కీ చారలతో మెరుస్తున్న తెల్లటి ఉల్లి పొర లాంటి బట్ట భుజాల చుట్టూ కప్పుకుంది. పెద్ద జుట్టు, ముడి. వసంత వెనకాలే వరండాలోంచి లోపలికి వెళ్తాదో పెద్ద హాలు. 20 ఉండొచ్చు. ఒక చూపుతో అనేక దృశ్యాలు కంటపడ్డాయి. తడదడలాడే మచ్చల కవర్ల సోఫాల కుర్చీలు దూరంగా 2 చోట్ల కలువు తీరున్నాయి. దూరంగా ఉన్న సోఫాలో ఒక అబ్బాయి అటు తిరిగి కూర్చుని టీవీ చూస్తున్నాడు. హాల్లోంచి ఇతర గదుల్లోకి వెళ్ళటానికి 5 గుమ్మాలు ఉన్నాయి. అన్ని గుమ్మాలకి తెరలు వేళ్లాడుతున్నాయి.
హాలుకు రెండు పక్కల పెద్ద పెద్ద కిటికీలు తెరిచున్నాయి. కిటికీలలోంచి ఆవరణలో చెట్లు కనబడుతున్నాయి. గోడల మీద విశాలంగా ప్రకృతి దృశ్యాలు, కొండల కోనలు, నీళ్ల మీద సూర్యబింబం, వేప చెట్ల మీద కాకి గుళ్ళు అన్నీ హాల్లోనే. అన్నిటికన్నా పెద్ద చిత్రంలో నదిలో పడవ నడుపుతున్న వృద్ధుడు. హాల్లో ఒక పక్కగా పైకి మెట్లు. అంతా స్టీరియో టైప్ డెకరేషన్. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఏ ఇంట్లో నిలబడి చూసినా అదే రకం సోఫాలు, అదే రకం కర్టెన్లు, అదే రకం చిత్రపటాలు, అంతా అదే రకం అలంకరణలు. డబ్బు అంతా ఒకే రకం కదా. సత్యం పడవ నడిపే వృద్ధుడు పటం వైపే చూస్తూ, మీకు పెద్దవారంటే చాలా గౌరవం అనుకుంటాను అన్నాడు. వసంత మొహం మెరిసిపోయింది. ముక్కు పుడక కూడా తళతళలాడింది. అవునండి, నాకు చాలా ఇష్టం. ఈ పటం నేను చాలా పట్టుబట్టి ఎగ్జిబిషన్లో కొన్నాను. సత్యం హాల్ అంతా పరికిస్తూ కూర్చోండి అనకముందే ఓ పేం కుర్చీలో కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నారేమిటి, ఇలా సోఫాలో కూర్చోండి. పర్వాలేదు, ఇది బాగుంది. వసంత కూడా ఇంకో పేం కుర్చీ దగ్గరే జరుపుకుని కూర్చుంది. నాన్నగారి దగ్గర నుంచి నిన్నే వచ్చిందండి ఉత్తరం. దాని నిండా మీ గురించే రాశారు. ఎంత ఆశ్చర్యపడ్డానో. తెస్తానుండండి అంటూ లేచింది. అక్కర్లేదు, ఉత్తరం ఎందుకు, ఆయన బాగున్నారా? కాదు, మీరు చూడాలి అంటూ వసంత గబగబా లోపలికి వెళ్ళింది. ఆమె వెళుతుంటే కాళ్లకు పట్టాలున్నట్టుగా గజ్జెల శబ్దం వినిపించింది. ఉత్తరం తెచ్చి నవ్వుతూ అందించింది. మీరు చెప్పండి చాలు. కాదు, మీరు చూడాలి తప్పకుండా. సత్యం ఉత్తరం తెరిచి మొదట కొంచెం చదివి తర్వాత అక్కడక్కడా చూశాడు. రైల్లో సంగతంతా జరిగినట్టే రాశాడు శర్మ. ఆయన లేకపోతే ఆ రోజు నేను ఏమైపోయేవాడినో భగవంతుడికే తెలియాలి. తలుచుకుంటూ ఉంటే ఇప్పటికే నమ్మశక్యం కాకుండా ఉంది. అంతా స్వామీజీ దయ. సత్యంగారి లేకపోతే చెప్పిందే చెప్పి రాసిందే రాసి ఉత్తరం అంతా నింపాడు. ఆ ఉత్తరం చదివి కూతురు బాగానే గాబరా పడినట్టుంది. అందుకే తనకు అంత శ్రద్ధగా ఆహ్వానం పలికింది. అన్నయ్య ఉంటే కూడా అలా చేసేవాడు కాడు. కన్న కొడుకు కన్నా ఎక్కువగా చేశాడు ఆయన అని రాశారు. చూశారా అంది వసంత నవ్వుతూ. సత్యం కూడా నవ్వి ఉత్తరం పక్కన పెట్టేశాడు. ఈ ఉత్తరం మా అన్నయ్యకి నిన్న ఫోన్లో చదివి వినిపించానండి. చాలా బాధపడ్డాడు. 2 రోజులు ఆగండి నాన్న అంటే వినకుండా బయలుదేరారండి. ఆ రోజు ఆ కుళ్ళుకుడ్డల సంగతి ఎప్పుడు ఇచ్చుదామా అని సత్యానికి తొందరగా ఉంది. అసలు వచ్చిందే అందుకు. ఆయన బట్టలన్నీ చాలా మాసిపోయి ఉన్నాయి. లుంగీలు మార్చాలంటే ఒక్కటి కూడా ఉతికింది దొరకలేదు. పెట్టి నిండా కూడా అన్నీ విడిచిన బట్టలే అని సత్యం ఆశ్చర్యపోతూ అన్నాడు. వసంత కొంచెం తలంచి, పెట్లో విడిచిన బట్టల? లేదండి, అన్నీ ఉతికించి ఇచ్చానే. అప్పుడు నాకు 4 రోజులు బాగాలేదండి, లేవలేదు. ఇంట్లో ఇంకెవరూ లేరు. లేచాక అన్నీ ఉతికించి సర్దుకుందాం అనుకుంటూ ఉంటే నాన్నగారు హఠాత్తుగా బయలుదేరారు. అవునండి, గుర్తొచ్చింది. సంచిలో విడిచిన బట్టలే పెట్టుకున్నారు అంది. సంచిలోనే కాదు, పెట్లో కూడా అన్నాడు సత్యం మళ్ళీ. వసంత మాట్లాడలేదు. మీ అన్నయ్య ఎంతకాలమైంది వెళ్ళి, ఇక అక్కడ ఉండిపోయేదేనా? వసంత నవ్వింది. అంతే కదండి, అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా? అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు. 10 ఏళ్ళు అయింది వెళ్ళి. 2-3 ఏళ్ళకోసారి వచ్చి వెళ్తున్నాడు. అయితే ఇక నాన్న బాధ్యత మీదే. అంతేనండి. టీవీలో కయ్యమంటే ఏదో పాట ప్రారంభమైంది. సత్యం ఉలిక్కిపడి అటు చూశాడు. మొలలకి గుండెలకి రిబ్బన్లు మాత్రమే చుట్టుకున్న 4-5 ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని కాళ్ళు చేతులు విసిరేస్తూ జాతరలో పూనకం గంతులు లాంటి గంతులతో తెర మీద కనబడ్డారు. కాలి మీద బూటు కాలు పడ్డప్పుడు వేసే కేకలు లాంటి కేకలతో పాట సాగుతోంది. టీవీ చూస్తున్న కుర్రాడికి 15 ఏళ్లుంటాయేమో. తొడలు కనిపించే పొట్టి నిక్కరు, గుండెల మీద పిస్తోలు బొమ్మన్న టీషర్టు వేసుకున్నాడు. ప్లేట్లో ఏదో తింటున్నాడు. సత్యం అంచనా తప్పు కాకపోతే ఆ కుర్రాడు ఖచ్చితంగా 65 కిలోల బరువు తూగుతాడు. అరే శేఖర్, మంచినీళ్ళు అని అరిచాడు ఆ 65 కిలోల కుర్రాడు. వసంత కొంచెం కంఠం పెంచిన నాజుగ్గానే, శేఖర్ బాబుకు మంచినీళ్ళు ఇవ్వలేదా అని ఇక్కడి నుంచే శేఖర్ని పిలిచింది. లోపల నుంచి ట్రేలో మంచినీళ్ళ గ్లాసులు పెట్టుకుని ఆ శేఖర్ ఒక గుమ్మల నుంచి వచ్చాడు. వాడికి 10 దాటుంటాయి. లూజు నిక్కరు, ఇంకా లూజు టీషర్టు వేసుకున్నాడు. మీ అబ్బాయా అన్నాడు సత్యం సోఫాలో ఉన్న పిల్లవాడిని చూపిస్తూ. అవునండి, ఇతను పెద్దవాడు. పేరు ముఖేష్. చిన్న ఆయన సతీష్. ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ముఖే, సతీ ఎక్కడికి వెళ్ళాడు అని వసంత కొడుకుని ఇంగ్లీష్లో అడిగింది. తెలియదు మమ్మీ. వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ అండి, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఇతనికి అంతా మ్యూజిక్ ఇంట్రెస్ట్. ఇతని పేరు నాన్నగారే పెట్టారు. ఆయనకి ముఖేష్ పాటలంటే చాలా ఇష్టం. టీవీలో దృశ్యం మారింది. చేతి రుమాళ్లతో గోచీలు పెట్టుకున్న ఓ గుంపుడు మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎగురుకుంటూ వచ్చి పడ్డారు. కీచు బొంగురు కంఠాలతో డొక్కలో సోల పోట్లు కిలక వేస్తున్నట్టుగా పాటెత్తుకున్నారు. వద్దు ముఖే, మేము మాట్లాడుకుంటున్నాం అంది తల్లి. లేదు మమ్మీ, ఇలాంటి సాంగ్స్ హై సౌండ్తోనే వినాలి. విని చూడు అన్నాడు కొడుకు.
తల్లి ఏమీ అనలేదు, నవ్వింది. ఏ పాటను ఎలాంటి సౌండ్తో వినాలో అంత చిన్న వయసులోనే గ్రహించగలుగుతున్న కుమారుడి సంగీత జ్ఞానానికి ముగ్ధురాలైనట్టుగా సంతోషించింది. ఖాళీ మంచినీళ్ళ గ్లాస్ చేత్తో పట్టుకుని నోరు తెరిచి టీవీ చూస్తూ నిలబడిపోయిన శేఖర్తో వసంత, శేఖర్ చిన్నబాబు వచ్చేస్తాడు, జ్యూస్ తీసావా? శేఖర్ జంకి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక లేస్తే మంచిదనిపించింది సత్యానికి. మీ నాన్నగారికి ఆ రోజున బయలుదేరేటప్పుడే 102 జ్వరం ఉందట. అలాంటి పరిస్థితుల్లో మీరు అసలు వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది అన్నాడు. లేదండి, అంత జ్వరం లేదు, కొంచెం డల్గా అనిపించారు అంతే. ఆయనే చెప్పారు అంత జ్వరం ఉందని. చెప్పారా? నాతో అనలేదండి. ఇంకో 2 రోజులు ఆగి వెళ్తే బాగుండేది, కానీ ప్రతి ఫస్ట్కి ఆయన ఇక్కడ కొంచెం అక్కడ ఫైనాన్స్ విషయాలు చూసుకుంటారండి, అందుకే తొందరపడి వెళ్ళారు. ఫైనాన్స్ విషయాలు అంటే వడ్డీ వ్యాపారమేగా. ముఖేష్ని ఇష్టపడేవాళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారా, లేకపోతే రెండు వేరువేరా? మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అన్నాడు సత్యం. వసంత నవ్వింది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఒకటే పని, లేని వాళ్ళకే 1,00,000 పనులు. సోషల్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆఫీసర్స్ భార్యలందరికీ ఒక క్లబ్ ఉంది. సోషల్ వర్క్ మీదే చాలా చోట్లకి తిరుగుతూ ఉంటాం. సత్యం ఆ సంఘ సేవా వివరాలు ఏవి అడగదలుచుకోలేదు. శేఖర్ రంగమ్మని అడిగి అయ్యగారికి కాఫీ తీసుకునిరా. నా కోసం అయితే వద్దు, ఇప్పుడే ఒక ఫ్రెండ్ ఇంట్లో టీ తాగొస్తున్నాను. మేము కూడా మీ ఫ్రెండ్సేనండి, మీకు కాఫీ ఇవ్వకుండా పంపించానని తెలిస్తే నాన్నగారితో ఇంకేమైనా ఉందా? కాఫీ తాగలేను, మజ్జిగ ఉంటే ఇవ్వండి. పోనీ జ్యూస్ తాగుతారా? వద్దు, మజ్జిగే ఇవ్వండి. శేఖర్ కాఫీ వద్దులే, మజ్జిగ తీసుకునిరా అని వసంత మళ్ళీ అరిచింది. ఇది ఆఫీసర్స్ క్వార్టర్సా? చాలా పెద్దగా ఉంది. ఎన్ని గదులు ఉంటాయి? క్లాస్ 1 ఆఫీసర్స్ క్వార్టర్స్ అండి. 4 బెడ్రూమ్లు ఉంటాయి. ఇంత ఇల్లు మాకు అవసరమే లేదు. చాకరీ చేయించడానికే యాతంగా ఉంది. పని మనుషులు సరిగా పనిచేయరండి, ఇల్లు చూద్దురుగాని రండి అంటూ లేచింది. ఇక హాల్లోంచి లోపల గదిలోకి నడిచాడు. ఆ గదులు కూడా చాలా విశాలంగా 15 అడుగుల పొడవు వెడల్పులు ఉంటాయి తప్పకుండా. ఓ గది పెద్ద బాబుకి, ఓ గది చిన్న బాబుకి. ఇది మా బెడ్రూమ్ అండి అని ఒక గది చూపించింది. అందులో నేలంతా తివాచి, ఓ పక్కన 2 మంచాలు, ఇంకో పక్క 4 కుర్చీలు ఉన్నాయి. అక్కడ కూడా టీవీ ఉంది. ఇంకో పక్క డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎండి మోడుబారిన మొక్క ఆకారంలో ఉన్న స్టాండ్కి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకం గాజులు వేళ్లాడుతున్నాయి. సంఘసేవకు పోయేటప్పుడు రోజుకో రంగు గాజులు పూసలు మార్చకపోతే సేవను ఉత్సాహంగా చేయలేరు కదా. ఇవన్నీ ఇప్పుడే సర్దుతున్నానండి. అంతలో మాలి వచ్చి చెప్తే వదిలేసి వచ్చేసాను. ఇక అక్కడ ఇంకో మనిషి చీపురుతో ఓడుస్తున్నాడు. ఫెన్సింగ్ దాకా కనీసం 30 అడుగులు ఉంటుంది. మొదట చూసిన మాలి కాడతను. వంటింట్లో రంగమ్మే కాబోలు స్టవ్ దగ్గర పనిచేసుకుంటోంది. 60 ఏళ్ళు దాటుంటాయి. ఈవిడిక్కడే ఉంటుందా? ఏ గదిలో ఉంటుంది? వెనకాల సర్వెంట్ క్వార్టర్స్ చూడలేదా మీరు? అక్కడ ఉంటుంది. వాచ్మెన్ కూడా అక్కడే ఉంటాడు. సత్యం వెనక ఆవరణలో దూరంగా చూస్తే గోడ దగ్గర ఎత్తు తక్కువతో 2 రేకుల షెడ్లు కనపడ్డాయి. అవి సర్వెంట్ల గృహాలు. క్లాస్ 1 ఆఫీసర్ గారింట్లో ఎటు చూస్తే అటు ఎక్కడికక్కడ రకరకాల ఫ్యాషన్ల కుర్చీలు, మంచాలు, బల్లలు, తెరలు, తివాచీలు, సర్వెంట్లు, రంగరంగ వైభవంగా ఉందంతా. ఈ ఇంటిని రోజుకోసారి ఓడ్చడం కూడా కష్టమే అన్నాడు సత్యం వెనక ఆవరణలో మామిడి చెట్టు కింద నడుస్తూ. అవునండి, చచ్చిపోతున్నానండి సర్వెంట్స్తో. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. ఆఫీస్ వాళ్లే ఇస్తారు ఇద్దరిని. వంట మనిషిని మనమే పెట్టుకోవాలి. అలవెన్స్ ఇస్తారు. మామిడి చెట్టు కింద బెంచి ఉంది. ఇక్కడ కూర్చుందాం కాసేపు అన్నాడు సత్యం. అయ్యో, అంతకంటేనా? కూర్చుందాం. నిజంగా ఎంత బాగుందో చెట్టు కింద బెంచి మీద కూర్చుంటే. ఈ చెట్టుకి ఎంత వయసు ఉంటుంది? తెలియదండి. ఈ ఇంట్లోకి మేము వచ్చేటప్పటికే ఉన్నాయి ఈ చెట్లన్నీ. ఈ చెట్ల కింద తిరిగితే చాలు, నాన్నగారి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఆయన విజయవాడలో ఒంటరిగా ఉండడం ఎందుకు? వసంత కొంచెం నవ్వింది. ఇక్కడే ఉండొచ్చులేండి. అప్పుడప్పుడు మా అత్తగారు వస్తూ ఉంటారు, గెస్టులు కూడా వస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది. దేనికి ఇబ్బంది? సర్వెంట్స్తోనే సమస్య అండి. చెప్పినట్టు వినరు. నాకేమో అసలు టైమే ఉండదు. 2 పెద్దవాళ్ళు ఉంటే నేను ఎలా చూసుకుంటాను చెప్పండి. అమ్మ ఉంటే నాన్నకి తిప్పలే ఉండేవే కావు. సత్యం కొంచెం నవ్వాడు. అమ్మ ఉంటే అంటే నాన్న వెళ్ళిపోయేదాకా అమ్మ ఉండి తీరాలా? అప్పుడు అమ్మనైనా మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు నాన్నను చూసుకోండి. అవుననుకోండి, నవ్వింది. అమ్మ ఉండగా నాన్న పోవచ్చు, కానీ నాన్న ఉండగా అమ్మ పోవచ్చు. ఇద్దరు ఒకేసారి పోరు కదా, ఎవరో ఒకరు మిగులుతారు. అవుననుకోండి, అన్నయ్య ఇండియాలో ఉన్నా బాగుండేది. అన్నయ్య ఉన్నా నాన్న బాధ్యత అతందే కాదు కదా. మీకు ఉండాలి కదా. కొడుకైతే కూతురైతే. అయ్యో, మీరు అలా అంటున్నారా? నాన్నగారిని అడగండి. ఆడపిల్ల దగ్గర ఉండడం చాలా నామోషి అనుకుంటారు ఆయన. పెద్ద ఆయన కాబట్టి ఆయన అలా అంటే అంటారు. అన్నయ్య వేరు, నేను వేరునా అని మీరు పోట్లాడాలి. ఆయనకి నమ్మకం కలిగించాలి మీరు.
చెప్పాలంటే మా అత్తగారు కూడా అంత మంచి మనిషి కాదండి. నాన్న ఇక్కడ ఉంటే ఆవిడకి ఇష్టం ఉండదు. ఆవిడ ఇష్టం ఏమిటి మధ్య? తన కొడుకు దగ్గర తనున్నట్టే మీ దగ్గర మీ తండ్రి ఉంటారు. మీ తండ్రిని దగ్గర ఉంచుకునే హక్కు మీకుండదా? ఆ మాటే అడగండి. నోరు మూసుకుంటుంది. మా చెల్లెల్ని అత్తగారు ఇలాగే ఏడిపించుకు తినేది. మా చెల్లెలు ఆ మొగుడిని వదిలిపారేసింది. వసంత నవ్వింది. సత్యం మాటలన్నీ ఆమెకు చాలా వింతగా ఉన్నాయి. శేఖర్ ట్రేలో మజ్జిగ గ్లాస్ తెచ్చుకుని వచ్చాడు. అప్పుడు చెప్తే ఇప్పుడు తెచ్చావా? చూసారా అన్నయ్య గారు, వీళ్ళు ఇంతేనండి, ఏ పని చెప్పగానే చేయరు. రంగమ్మ చెయ్యి ఖాళీ లేదమ్మా, చిన్నబాబు అర్జెంటుగా ఆమ్లెట్లు వేయమన్నాడు అన్నాడు శేఖర్. వచ్చాడా చిన్నబాబు? తినేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. చూసారా, ఇది వరుస. ఆ బండి కొన్నారు మొన్న, ఇల్లు పట్టకుండా తిరుగుతూ ఉన్నారు. సత్యం శేఖర్ని చూస్తూ, మీ ఇల్లు ఎక్కడ? రోజు ఇంటికి వెళ్ళిపోతావా, ఇక్కడే పడుకుంటావా? వసంతే చెప్పింది. మా నాన్నగారికి వంట చేసి పెట్టే నాగమ్మే పంపించిందండి. వాళ్ళ చెల్లెల కొడుకే విజయవాడ నుంచి వచ్చాడా. నువ్వు వెళ్ళి పని చేసుకో అని వసంత శేఖర్ని పంపేసింది. సత్యం గ్లాస్ తీసుకుంటూ కొంచెం నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? అబ్బాయి ఏం లేదు. కాదు చెప్పండి, గ్లాసును చూసి నవ్వారెందుకు? సరిగ్గా అలాంటి గ్లాస్ తోటే మొన్న ఒకళ్ళ ఇంట్లో మజ్జిగ ఇచ్చారు. అవునా? ఈ మధ్య ఈ గ్లాసులు కొత్తగా వస్తున్నాయి. 1 డజన్ గ్లాసులు కొనిచ్చాను మొన్ననే. అప్పటిదాకా ఉండే గ్లాసులు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం, అలా పడుంటాయి. మిగతా ఆఫీసర్లలో కొత్త ఫ్యాషన్ వాడుతుంటే మనం ఇంకా పాత రకాలు వాడితే ఏం బాగుంటుందండి? మళ్ళీ ఇంకో కొత్త రకం వస్తే వీటి పని అంతేనా? అంతే కదండి, అలాగే పడున్నాయి బోలెడు సెట్లు. నాకు ఈ సంగతి మొదటే తెలిస్తే నాకు అన్నిటికన్నా పాత గ్లాస్తో ఇవ్వమని అడిగేవాడిని అన్నాడు సత్యం. భలే మాట్లాడతారే మీరు అని మళ్ళీ నవ్వింది. ఇక నాన్నగారి కబుర్లు సాగాయి. నాన్నగారికి ఇక్కడ ఏం తోస్తుందండి అంది వసంత. ఇక్కడ తోచదా? పిల్లలున్న ఇల్లు కాలక్షేపానికి ఏమి లోటు అన్నాడు సత్యం. మీరు అలా అనుకుంటున్నారా? వీళ్ళకి అసలు తాతగారితో మాట్లాడటానికి ఖాళీ ఎక్కడండి? ఎప్పుడన్నా ఒకసారి హాయ్ తాతయ్య అని పలకరిస్తారు అంతే. ముఖేకి ఎప్పుడు మ్యూజిక్ పిచ్చి, సతీకి స్పోర్ట్స్ గోల, ఇంటి పట్టునే ఉండరు. ఇప్పుడు బండి కూడా దొరికింది. ఆ బండి కోసం డబ్బు మొన్న నాన్నగారే ఇచ్చి వెళ్ళారు. తాతయ్య ఇచ్చే డబ్బు కావాలి కానీ తాతయ్యతో కాసేపు మాట్లాడే టైం ఉండదన్నమాట ఈ మనవాళ్ళకి. అంతే కదండి ఈ కాలం పిల్లలందరూ. మరి కాసేపటికి వసంత తన మనసులో మాట అతి కష్టం మీద నెమ్మదిగా బయటపెట్టింది. ముందు సత్యాన్ని కాసేపు పొగిడింది. నాన్నగారి ఉత్తరం చూడగానే మీరెవరో తెలియదు కానీ సొంత మనిషి కన్నా ఎక్కువగా అనిపించిందండి. నాన్నగారు పెద్దవారైపోతున్నారు. ఆయన ఆరోగ్యం ఎప్పుడూ మంచిది కాదు. కాస్త తేడా వచ్చిందంటే మంచాన పడిపోతారు. అన్నయ్య దగ్గరికి వెళ్ళే మాటే లేదు. ఇక నేనున్నా నా వల్ల ఎలా అవుతుందండి? నేనేమనుకుంటున్నానంటే ఓల్డ్ పీపుల్ హోమ్స్ ఉంటాయి కదండి, ఎంత డబ్బైనా పర్వాలేదు. రాత్రి అన్నయ్యతో మాట్లాడి నాన్న రాసిన ఉత్తరంలో సంగతులన్నీ చెప్పానండి. చాలా బాధపడ్డాడు. ఎంత డబ్బైనా పర్లేదు, ఏదైనా హోమ్లో చేర్పించే, డబ్బు పంపిస్తాను అన్నాడు. మంచి హోమ్ చూసి చేర్పిస్తేనే బాగుంటుంది అనిపిస్తోందండి. అలాంటి హోమ్స్ మీకు ఏమైనా తెలిస్తే నాన్నగారికి కూడా చెప్పి ఒప్పించవచ్చు. మీరు చెప్తే ఆయన వింటారు. అలాంటి చోట అందరూ పెద్దవాళ్లే ఉంటారు కాబట్టి 10 మందితోటి కలిసి ఉంటే ఆయనకి కాలక్షేపంగా ఉంటుంది. సత్యం నిర్ఘాంతపోతూ విన్నాడు. కానీ తన ఆశ్చర్యం కొంచెం కూడా బయటపడనివ్వలేదు. నిన్న నాన్న ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఈ సంగతి ఆలోచిస్తున్నానండి. ఈ మాట నాన్నతో ఎప్పుడైనా అన్నారా మీరు? అబ్బాబే లేదండి, నేను అనుకోవటమే. అమ్మ పోయినప్పటి నుంచి నాగమ్మ అని ఒక ఆవిడ ఉండి పెడుతోంది. ఎంతకాలం అలా జరుగుతుంది? పని వాళ్ళు ఏం చూస్తారండి, పిచ్చి. కానీ హోమ్లో అయితే అన్ని టైం ప్రకారం చేస్తారు. రెగ్యులర్గా డాక్టర్లు వచ్చి చూస్తారు. ఇళ్ల దగ్గర అవన్నీ ఎక్కడ చేయగలం? అన్న ఎలాగూ డబ్బు పంపిస్తానంటున్నాడు. సత్యానికి నోరు పెగల్లేదు. ఏమిటి మనిషి, ఇంత ఇల్లు, అన్నిటికీ పని మనుషులు, అర్జెంటుగా అవసరమైతే కారు, ఫోను, ఇన్ని సౌకర్యాలు. తండ్రిని దగ్గర పెట్టుకుని చూసుకోవటం ఈ కూతురికి కష్టమా? తన ముస్తాబు కాలంలో రోజు 10 నిమిషాలు తగ్గించుకుంటే చాలు. తండ్రి పెద్దవాడయ్యాడు, ఒంటరిగా ఉంటున్నాడు. ఊహ తెలిసిన దగ్గర నుంచి తల్లిదండ్రుల గురించి ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉండవా? చిన్నప్పుడు తండ్రి ఎత్తుకుని ముద్దు చేసి ఉండడు, భుజాల మీద తిప్పి నిద్రపుచ్చి ఉండడు, చేయి పట్టుకుని బడికి తీసుకెళ్ళి ఉండడు, జబ్బులు చేస్తే మంచం దగ్గర కూర్చుని సేవలు చేసి ఉండడు. ఒకటా రెండా, వందల సంఘటనలు ఉండవు. గడిచిన కాలమంతా ఎలా మర్చిపోతారు? పిచ్చెక్కితే తప్ప. తండ్రిని ఎక్కడో పెట్టాలని ఆలోచనలా? ఇదంతా ఆ తండ్రికి తెలిస్తే ఏమైపోతాడా తండ్రి? ఏమిటి ఆలోచిస్తున్నారు? వసంత జంకుతూ చూసింది. అదే మీరు చెప్పిన సంగతి గురించే. అదేనండి, మంచి హోమ్ అయితే మా అత్తగారిని కూడా అక్కడే చేర్పించవచ్చు. మీ అత్తగారిని కూడానా? మీ ఆయన ఒప్పుకుంటారా? అబ్బే, ఆయనకు అవేం పట్టవులేండి. ఒప్పుకోకపోతే ఆవిడని ఎవరు చూస్తారు ఇక్కడ?
మీకు ఇక్కడ దేనికి ఇబ్బంది? ఎవరి గదులు వాళ్ళకు ఉంటాయి, వేరువేరుగా పని మనుషులను పెట్టచ్చు. పెద్దవాళ్ళ దగ్గర కొంచెం ఓపికగా పనిచేసే వాళ్ళు ఉండాలనుకోండి, కావాలంటే అలాంటి వాళ్ళని చూసి పెట్టమంటే ప్రయత్నిస్తాను. అయ్యో అన్నయ్య గారు, పని మనుషుల సంగతి మీకు తెలియదండి. జీతాలు పోయటమే కానీ పనులు చేయరండి, ఏడిపించుకు తింటారు, అస్తమాను పనులు ఎగ్గొడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కుటుంబాలు అవసరాలు ఉండవా? ఎప్పుడన్నా పనికి రాలేకపోతారు. అలాంటప్పుడు వేరే పని మనుషులు ఉంటారు కదా, లేకపోతే మన వాళ్ళని చూసుకోమనండి. భలే చెప్పారు. మనవాళ్ళు చేస్తారా? వాళ్ళకే మంచినీళ్ళతో సహా అన్నీ అందించాలి. పిల్లల్ని అలా ఎందుకు పెంచుతున్నారు? వాళ్ళకి ఏదన్నా పని చెప్తే మా నాన్నగారే ఊరుకోరండి. అసలు మా అత్తగారు ఉంటే మరీ గొడవ చేసేస్తుంది. మగపిల్లలకి పనులు చెప్తున్నావా అంటుంది. పోని వాళ్ళైతే పెద్దవాళ్ళయి కదా, అలాగే అంటారులే అనుకోవచ్చు. పిల్లలు నాన్నగారు కూడా అలాగే అంటారు. ఆయన కొడుకులు మంచినీళ్ళు కూడా ముంచుకోకూడదట. ఇక వాళ్ళు నా మాట ఏం వింటారండి? అలాంటి వాళ్ళు తాతగారికి నాయనమ్మకి పనులు చేస్తారా? ఏ అర్ధరాత్రో అపరాత్రో హఠాత్తుగా ఆసుపత్రికి పోవాలంటే మా వారసులు ఇంట్లోనే ఉండరు, ఎప్పుడూ ఆఫీసే. రాత్రి 12 దాటితే కానీ రారాయన. ఎందుకు అంతసేపు ఆఫీసులో? ఆఫీస్ అంతా ఈయనే బాధ్యతగా చూసుకుంటారండి, పనులన్నీ ఈయన మీదే పడతాయి. అలా చెప్తాడు కాబోలు ఇంటికి వచ్చి. ఆఫీసు రథాన్ని నేనే తోలుతున్నానని చెప్తాడేమో, లేకపోతే ఈవిడే ఈ గొప్పలని చెప్తుందో తనకి. వసంత గారు, మీ చిన్నతనంలో అమ్మతోటి మీతోటి ఎలా ఉండేవారు నాన్న? అయ్యో, ఆయన చాలా జాగ్రత్త మనిషి అండి. పైసా పైసా కూడబెట్టి మమ్మల్ని చదివించారు. అన్నయ్యని ఇంజనీర్ చేయాలని పట్టుబట్టి చివరికి సాధించారు. అన్నయ్య అమెరికా వెళ్ళిన రోజున ఆయన ఆనందంతో పొంగిపోయారు. నా విషయాలు కూడా చెప్పమంటారా? నాకు 18 ఏళ్ళప్పుడు తెలిసి తెలియని వయసు అనుకోండి, వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చాలా మొండుపట్టు పెట్టాను. అతనికి ఆస్తి లేదు, పెద్ద చదువు లేదు, ఇప్పటికీ ఇంకా క్లర్క్గానే చేస్తున్నాడు. అతన్ని చేసుకుంటే నా జీవితం ఏమైపోయేది? నాన్నగారే చాలా ఓపికగా నచ్చజెప్పి నా మనసు మార్చారు. ఈ సంబంధం వాళ్ళు చాలా కట్నం అడిగినా సరే నాన్నగారు జంకకుండా అప్పు చేసి మరీ నా పెళ్లి చేశారు. తర్వాత అప్పులన్నీ తీర్చేశారనుకోండి. మొదటి నుంచి చాలా జాగ్రత్త మనిషి కాబట్టి మమ్మల్ని ఇంత వృద్ధిలోకి తీసుకురాగలిగారు. సత్యానికి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. ఈ మూర్ఖపు మనిషితో ఇంకా మాట్లాడటానికే ఉంది. చాలిక లేవటం ఉత్తమం. వాచి చూసుకున్నాడు. వచ్చి అరగంట దాటింది. ఎంత వేస్ట్! ఇప్పటిదాకా రాజాతో మాట్లాడుతూ కూర్చుంటే ఎంత బాగుండేది. మీ అమ్మగారి విషయంలో ఎలా ఉండేవారు మీ నాన్న? వసంత కొంచెం ఆలోచనలో పడ్డట్టు ఆగింది. అమ్మ విషయంలోనా? అమ్మకు కొంచెం అసంతృప్తిగానే ఉండేదండి. అమ్మ చాదస్తంగా ఉండేది. కొంచెం నాన్న మీద చాలా అనుమానాలు ఉండేవి అమ్మకి. ఆడవాళ్ళు గిరిగిస్తే మగవాళ్ళు ఆగుతారా చెప్పండి? అందులోనూ వెనకటి రోజుల్లో మగవాళ్ళు అసలు వినేవారు కారు కదా. వెనకటి రోజుల్లో ఏవో చేశాడని అదే మనసులో పెట్టుకుంటే ఎలాగండి? చివరి రోజుల్లో అసలు మాట్లాడేదే కాదు నాన్నతో. సత్యం ప్రతి మాట చాలా శ్రద్ధగా విన్నాడు. వసంత తల్లి మీద చాలా గౌరవం కలిగింది. ఈ కూతురు తండ్రి పక్షం అన్నమాట. కట్నం ఇచ్చి పెద్ద సంబంధం తెచ్చి పెళ్లి చేశాడని, పోని అంత చేసిన తండ్రిని పెద్దతనంలో తన దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందా అంటే అదీ లేదు. కానీ తనకు తండ్రి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, గత్యంతరం లేక తను ఇలా ఆలోచిస్తున్నట్టుగా ఇతరులను నమ్మించటాలని ప్రయత్నం. పాపం ఇంట్లో వాళ్ళు కలిసి రాకపోతే ఈవిడొక్కతి 2 ముసలాళ్ళతో ఎలా వేగుతుంది హోంలో పెట్టక అని ఇతరులు అనుకోవాలన్నమాట. వచ్చి ఈ రొంపిలో పడ్డాడు తను. రేపటి నుంచి హోం దొరికిందా అండి అని పట్టుకుంటుందో ఏమో ఫోనుల్లో. వసంత గారు, నేను ఒక మాట అడగనా? కొన్నేళ్లకు మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతాం. రేపు మీ పిల్లలు కూడా మీతో ఏదన్నా హోమ్లో ఉండమ్మా, ఎంత డబ్బైనా కట్టేస్తాం, నిన్ను ఇంట్లో ఉంచి చూసుకోవటం మాకు చాలా కష్టం అంటారనుకోండి. ఎలా ఉంటుంది మీకు? ఊహించండి ఒకసారి. వసంత మొదట కంగారు పడుతూ వింది. తర్వాత తేలిగ్గా నవ్వేసింది. ఇందులో ఊహించడానికే ఉందండి. వాళ్ళు చెప్పేదాకెందుకు, మనమే ఆ ఏర్పాట్లని చేసుకోవాలి. లేకపోతే మనకి చాకరీలు చేస్తూ కూర్చుంటారా వాళ్ళు అంది. సత్యం తెల్లమోహం వేశాడు కాసేపు. మళ్ళీ వాచి చూసుకున్నాడు. వెళ్తానండి, చాలాసేపు అయింది అని లేచాడు. అయ్యో అప్పుడేనా? మీతో మాట్లాడినట్టే లేదు. మీరు మా ఇంట్లో మనిషిలాగే అనిపిస్తున్నారు. మళ్ళీ విజయవాడ వెళ్ళినప్పుడు నాన్నగారి దగ్గరికి వస్తానని అన్నారట కదా, వెళ్తే ఒక మాట చెప్తారా? ముఖ్యకి డొనేషన్ కట్టాల్సి వచ్చి ఎలా ఉందండి? నాన్నతో అనాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఆయనకి తెలిస్తే తప్పకుండా పంపుతారు. అతన్నే ఉత్తరం రాయమని చెప్పండి తాతగారికి. అయ్యో, వాళ్ళకి అంత ఒళ్ళొంగుతుందా? ఉత్తరాలంటే నాకే బోలెడు బద్ధకం. సరేలేండి, మీకెందుకు శ్రమ, నేనే రాస్తాలేండి. ఇద్దరు ముందు వరండా దాకా వచ్చారు. వసంత కొంచెం తలవాల్చి చిరునవ్వుతో అంది. అన్నయ్య గారు, నేను చెప్పిన సంగతి కొంచెం గుర్తుపెట్టుకుంటారా? ఏమిటి? హోం సంగతా? అలాగే నవ్వుతూ చూసింది.
నిజానికి మీకు అవసరం లేదండి. మీరు కూడా ఇలా ఆలోచిస్తే చాలా అన్యాయం. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, అది వాళ్ళ బాధ్యత. మరి పిల్లల బాధ్యత ఏమీ ఉండదా? తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళని పిల్లలే చూసుకోవాలి, అది పిల్లల బాధ్యత. అంతేగాని హోముల్లో పెట్టడం కాదు కదా. మళ్ళీ ఆలోచించి చూడండి, మీ అభిప్రాయం ఏమన్నా మారుతుందేమో. వెళ్తానండి. వసంతకు మళ్ళీ నోరెత్తడానికి ధైర్యం చాలలేదు. బయటపడ్డాడు సత్యం. మళ్ళీ ఫుట్పాత్ మీద వేప చెట్ల బోడి కొమ్మలు చూసుకుంటూ. అంతేకాదు, అబ్బా ఎంత బుద్ధి లేని పని చేశానో అని తనను తాను తిట్టుకుంటూ కూడా. సార్ సార్ అంటూ ఫెన్సింగ్ పక్క నుంచి శేఖర్ పరిగెత్తుకొచ్చాడు. వెనక్కి చూస్తూ గాబరాగా మాట్లాడాడు. సార్, మీరు మా ఊరు వెళ్తారా? మా నాగమ్మకి చెప్పండి సార్, నన్ను తీసుకుపోమ్మని చెప్పండి సార్, నేను ఇక్కడ ఉండను, తప్పకుండా చెప్పండి సార్, చెప్పండి సార్ ప్లీజ్ అంటూ గేట్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సత్యానికి అర్థమే కాలేదు. మొదట నిలబడి అలాగే చూశాడు గేటు వైపు. నెమ్మదిగా అర్థమైంది. విజయవాడలో నాగమ్మకు కబురు చెప్పమంటున్నాడు తనని. వీడిని నాగమ్మే పంపింది అని వసంత చెప్పిన మాటలు సరిగా వినుండకపోతే కొంప మునిగేదన్నమాట. ఎంత మంచిదైంది ఇక్కడికి రావటం, ఎంత మంచిదైంది. ఇక విశాలంగా ఉన్న గదిలో టేబుల్ ముందు వెదురు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శర్మను చూసినప్పుడు పొరపాటున ఇంకో ఇంటికి వచ్చానా అని ఒక్క క్షణం తికమకపడ్డాడు సత్యం. రైల్లో చూసిన మనిషేనా ఈ మనిషి? తెల్లటి ఇస్త్రీ, లుంగి, చొక్కా, పరిశుభ్రంగా ఎర్రగా పండులా మెరిసిపోతున్నాడు. 10 ఏళ్ళు వయసు తగ్గిన వాళ్ళ ఆరోగ్యంగా కనపడుతున్నాడు. వారం రోజుల్లో ఇంత మార్ప. కుర్చీ పక్కనే పువ్వు లాంటి తెల్లటి ఇస్త్రీ, దుప్పటి పరిచిన మంచం, కుర్చీ వెనకాల కవరు, కిటికీ తెరలు, టేబుల్ మీద బట్ట, వంకీకి వేలాడుతున్న తువ్వాలు అన్నీ పువ్వుల్లా మెరిసిపోతున్నాయి. నేలంతా శుభ్రంగా ఉంది. వస్తువులన్నీ ఎక్కడవక్కడ పొందిగ్గా ఉన్నాయి. ఒక్క చూపుతో శర్మగారు హాయిగా ఉన్నాడు అనిపించింది సత్యానికి. గుమ్మలో నిలబడిపోయిన సత్యాన్ని చూసి శర్మ ఆశ్చర్యపోతూ కళ్ళజోడు సర్దుకుంటూ, మీరా ఎప్పుడొచ్చారు? ఇవాళ వచ్చుంటారేమో అనుకున్నాను నేను. ఇల్లు తేలిగ్గా దొరికిందా? వచ్చారన్నమాట. రండి వచ్చారే, కూర్చోండి అని ప్రశ్నలు గుప్పించేస్తూ సత్యం చేయి పట్టుకుని కుర్చీ దాకా తీసుకొచ్చి భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. మీరిప్పుడు చాలా ఆరోగ్యంగా కనపడుతున్నారు అన్నాడు సత్యం ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ. ఇక్కడుంటే నాకు బాగానే ఉంటుంది, మీ ఊరు వస్తే ఏదో తెగులు పట్టుకుంటుంది, అక్కడ గాలి పడదో మరి నీళ్లు పడవో కానీ అన్నాడు శర్మ నవ్వుతూ. మాట కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంది. అరగంట కాలం 10 నిమిషాల్లో గడిచిపోయింది. శర్మ ఇంటి పరిస్థితి అంతా చాలా వరకు అర్థమైంది. ఆ ఇల్లు శర్మ సొంత ఇల్లే. కింద పైన కలిపి 4 పెద్ద వాటాలు, 3 వాటాల అద్దెలకి ఇచ్చేశాడు. అవిగాక ఇంటికి ఒక పక్క రోడ్డు వైపు 3 షాపులు, అవి అద్దెలకే. వెనకాల పెరట్లో ఒక మూల రేకుల షెడ్లో బట్టలు ఇస్త్రీ చేసే ఒక కుర్రాడు ఉంటున్నాడు. అతనే శర్మ బట్టలన్నీ ఉతికి ఇస్త్రీ చేసిస్తాడు. అందుకని అతనికి కొంచెం అద్దె తక్కువ. మొత్తం మీద అద్దెల ద్వారా నెల కొన్ని వేలు వస్తాయి, వడ్డీల ద్వారా ఇంకా కొన్ని వేలు. పెరట్లో బట్టల ఇస్త్రీ కుర్రాడనే మాటలు విన్న తర్వాత సత్యానికి రైల్లో ఆ మాసిన బట్టల రహస్యం దొరికినట్టయింది. అవన్నీ తెచ్చి ఈ కుర్రాడికి అప్పచెప్పాలనా అక్కడ ఉతికించకుండా తీసుకొచ్చింది? అంతేనా? కూతురు అన్నీ ఉతికించే ఇచ్చానండి అని తండ్రి మీద అనురాగం ఒలికిస్తూ చెప్పిందే, ఆ కుళ్ళుకొడ్డలని తెచ్చి ఈ అబ్బాయికి అప్పచెప్పాడా? నాగమ్మ 2 ఏళ్ల నుంచి శర్మకు పని మనిషి, వంట మనిషి కూడా. ఆమెకు భార్య, భర్త, పిల్లలు లేరు. పిల్లలు పుట్టిపోయారు. దాదాపు 40 దాటి ఉండొచ్చు. మనిషి పొడుగ్గా, సన్నగా, తెల్లగా ఉంది. జుట్టు ముడేసుకుంది. చేతులకు వెండి గాజులు, మెడలో ఏదో పూసల దండ, బొట్టు లేదు. మొహం ఎంతో అమాయకంగా ఉంది. జానకి పోలికల్లా ఉన్నాయి. జానకి పెద్దదైతే ఇలాగే ఉంటుందేమో. నాగమ్మకి ఇంకా తల్లి ఉంది. 70 దాటిన ఆవిడ. ఏదో పల్లెటూళ్ళలో చిన్న కూతురు దగ్గర ఉంటుంది, అంటే శేఖర్ తల్లి దగ్గర. నాగమ్మ అటు ఇటు తిరుగుతూ పనిచేసుకుంటోంది. ఈవిడ సంరక్షణలో శర్మ జీవితం ఎన్నాళ్ళైనా సుఖంగా జరిగిపోతుంది, సందేహం లేదు అనిపించింది సత్యానికి. సత్యం శర్మతో మాట్లాడుతూ మధ్య నాగమ్మతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. మొన్న మీ శేఖర్ని చూశానండి, వసంత గారింటికి వెళ్ళాలండి, అప్పుడు చూశాను. నాగమ్మ ఆశ్చర్యంగా చూసింది, నమ్మలేనట్టు చూసింది. మొహం ఎంత వికసించిందో. చేతిలో పనాపి 2 అడుగులు ముందుకొచ్చి, బాగున్నాడా అండి, వాళ్ళ అమ్మ ఎంత కలవరిస్తోందో అంది. ఎన్నాళ్ళయింది అక్కడికి వెళ్ళి? 6 నెలలు దాటిందండి. అప్పటి నుంచి రానేలేదా? లేదండి, మొన్న అయ్యగారు వెళ్ళినప్పుడు తీసుకొస్తానన్నారు కానీ రానన్నాడటండి. శర్మ నవ్వుతూ, వస్తావేమిట్రా అంటే రానండి అని తలదిప్పేశాడు. సరే ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాలే అన్న. అక్కడ పిల్లలతో హాయిగా ఉన్నాడు, తిన్నంత తిండి, అంతకన్నా ఏం పెడుతుంది ఏమిటి నీ చెల్లెలు కొడుక్కి అన్నాడు. నాగమ్మ కూడా కొంచెం నవ్వి ఊరుకుంది. సత్యం శర్మను సందేహిస్తూ చూశాడు. ఈయన పెద్ద అబద్ధం చెప్పేశాడన్నమాట. ఎంత ఆశ్చర్యం! ఇంత పెద్ద మనిషి, పెద్ద భక్తుడు,
నాగమ్మ 2 ప్లేట్లతో అరటిపళ్ళు కమలాపళ్ళు తెచ్చి బల్ల మీద పెట్టింది. తెల్లటి తువాలు తెచ్చి కుర్చీ మీద పెట్టింది. కూరగాయలు తెస్తానయ్యా అంది శర్మతో. వెంటనే శర్మ టేబుల్ తాళం తిప్పి సొరుగులా లాగి డబ్బులు తీసి ఇచ్చాడు. సత్యానికి శేఖర్ అప్పగించిన పని మనసులో మెదులుతూనే ఉంది. అసలు ఇంత తొందరగా శర్మ ఇంటికి వచ్చింది, అందుకే తొందరగా వచ్చేస్తారా అన్నాడు నాగమ్మతో. దగ్గరేనయ్యా, వచ్చేస్తాను, కొంచెం పిండి కూడా ఆడించాలండి, అది అక్కడే లేండి, వచ్చేస్తాను. సరే వెళ్ళండి, మీరు వచ్చేదా కూర్చుంటాలేండి. నాగమ్మ వెళ్ళాక శర్మ మరీ ఉత్సాహంగా కనపడ్డాడు. తినండి తినండి అని కమలా పండు తీసి సత్యానికి అందించాడు. శర్మ నవ్వి, ఎదుటి వాళ్ళకి సేవ చేయటమే మీ నైజం అనుకుంటానే అన్నాడు. సత్యం అదేం పట్టించుకోకుండా, రోజు మీ దినచర్య ఏమిటి అన్నట్టు మీకు ముఖేష్ చాలా ఇష్టమట కదా, ఇప్పటికీ వింటున్నారు ఆ పాటలు? ఏం వింటాం, అవన్నీ అప్పుడే పోయాయి, పెద్దవాళ్ళం అయిపోతుంటే ఇంకా సినిమా పాటలేమిటి? అదేమిటి, సంగీతానికి పెద్ద చిన్న ఏమిటి? చెప్పాలంటే పెద్దతనంలోనే సంగీతాలు సాహిత్యాలు మరీ అవసరం. విశ్రాంతిగా వాటితో ఆనందంగా గడపచ్చు. మరి సంగీతాలు వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి పోని. శర్మ పొంగిపోతూ టేబుల్ మీద నుంచి ఓ బైండ్ తీసి సత్యానికి అందించాడు. ఇది పూర్తి చేయాలి, ఎప్పటికవుతుందో అన్నాడు. అది రామకోటి రాస్తున్న బైండ్. ఇది ఎన్నాళ్ళ నుంచి వ్యవహారం? మీకు నచ్చదులేండి, 3 ఏళ్ళు దాటింది మొదలెట్టి, ఇది 23వ బైండు, ఇంకా 77 బైండ్లు నింపాలన్నమాట. అవును, ఇంకో 10 ఏళ్ళు. సత్యం చేతిలో పుస్తకం టేబుల్ మీద పెట్టేశాడు. ఎందుకు ఈ పని, ఎవరికి ఉపయోగం? 4 పేద పిల్లల్ని కూర్చోబెట్టుకుని రోజుకో గంట వాళ్ళకి 4 అక్షరం ముక్కలు నేర్పితే వాళ్ళు జన్మంతా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇన్నాళ్ళు చేసింది అదేగా. ఈ చివరి కాలంలో నా ముక్తికి నేనేమి చేసుకోవద్దంటారా అని నవ్వాడు శర్మ. ముక్తికి మన నిర్వచనాలే వేరు. సరే పోనివ్వండి, వేరే కబుర్లు చెప్పుకుందాం. మీ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? ఇక్కడే ఉండదలుచుకున్నారా, లేకపోతే మీ అబ్బాయి దగ్గరికి వెళ్తారా, అమ్మాయి గారింట్లో ఉంటారా, ఇంకా ఏది అనుకోవటం లేదా? శర్మ చాలా ఆశ్చర్యపోయినట్టుగా చూశాడు. సరిగ్గా ఈ విషయమే మీతో మాట్లాడాలనుకున్నాను. మొన్న వచ్చినప్పటి నుంచి ఈ సంగతే సీరియస్గా ఆలోచిస్తున్నాను. అమెరికా వెళ్ళే మాట లేదండి, అది కుదరదు, నేను ఉండలేను. ఇక అమ్మాయి గారింట్లోనా? అది వీలు కాదు. ఎందుకు వీలు కాదు? లంకంత ఇల్లు, ఆ చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చుంటే చాలు, రోజంతా ఆనందంగా గడిచిపోతుంది కాలం. గడవదని కాదు, ఆడపిల్ల ఇంట్లో ఉండడం నాకు మనస్కరించదు. కూతురు మన మనిషి కావచ్చు కానీ అల్లుడు మన మనిషి కాడు కదా, ఏమంటారు? ఇది మరీ బాగుంది. కూతుళ్ళ దగ్గర ఉండాలంటే అల్లుళ్ళు మనవాళ్ళు కారు కదా అంటారు, కొడుకుల దగ్గర ఉండాలంటే కోడళ్ళు మనవాళ్ళు కారు కదా అంటారు. ఇంకెక్కడ ఉండాలి పెద్దవాళ్ళు? పెద్ద అవ్వకుండానే 50 ఏటో చచ్చిపోవాలా? భలే అడ్డగోదు వాదాలు చేస్తారు మీరు. కొడుకులు కూతుళ్ళు కూడా వేరే ఇళ్లల్లో అల్లుళ్ళే కోడళ్లే, ఆ సంగతి మర్చిపోకండి. అల్లుళ్ళ మీద కోడళ్ల మీద నిందలేందుకు? కొడుకులే కూతుళ్ళే శ్రద్ధగా చూసుకుంటే సరిపోతుంది కదా. శర్మ కొంచెం నవ్వాడు. మీరు మీ పేరుకు తగ్గట్టే సత్యకాలం మనిషి. కూతుళ్ళు కొడుకులు మాత్రం చూస్తున్నారా ఈ రోజుల్లో? సరే చూడరే అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? తమ ఆస్తులన్నీ పట్టుకుపోయి ఆ చూడని పిల్లలకే సమర్పిస్తారు. ఎందుకు? మీరు కూడా అలాగే చేస్తారా? చేయికి ఏం చేస్తాం, పిల్లలకు కాకపోతే ఆస్తి ఇంకెవరికి అప్పచెప్తాం. నా స్నేహితుడు ఒక ఆయన సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యాడు. పిల్లలు లక్ష్య పెట్టకపోతే మద్రాసు వెళ్ళిపోయి హోంలో చేరాడు, కానీ ఆస్తులన్నీ పిల్లలకే ఇచ్చాడు. అదే ఎందుకు ఇవ్వాలి? ఆ హోమ్కే ఇవ్వచ్చు కదా, లేకపోతే జనాలకు ఉపయోగపడేలాగా ఏ స్కూల్కో ఆసుపత్రికో ఇవ్వచ్చు కదా. శర్మ నవ్వాడు. పిల్లలు ఉసూరుమంటారండి. మరి తల్లిదండ్రులు హోముల్లోకి తోలేస్తే వాళ్ళు ఉసురుమనరా? సరి, తల్లి మనసు లక్క, పిల్ల మనసు రాయి అంటారు. ఎప్పుడన్నా విన్నారా? విన్నాం, చాలా విన్నాం. ఈ లక్కలు రాళ్ళు తీసేయండి, పిల్లలకు బుద్ధి లేదు, తల్లిదండ్రులకు సిగ్గు లేదు అని కొత్త సామెత చెప్పండి, అది సరిగ్గా సరిపోతుంది అన్నాడు సత్యం ఆగ్రహంగా. మీతో చాలా కష్టమండి అని నవ్వాడు శర్మ. నా ఆలోచన మీకు చెప్తే ఏమంటారో అని ఆగాడు. ఏమిటి, మద్రాసు హోమ్లో చేరిపోతారా మీరు కూడా? అబ్బే అది కాదు, అంత అవసరం లేదులేండి నాకు అంటూ శర్మ నాగమ్మ ఎక్కడుంది అన్నట్టు వంటింటి వైపు వాకిలి వైపు చూశాడు. ఆ మనిషి వినకుండా చెప్పాల్సినంత రహస్యం ఏమిటో మరి. నాగమ్మ బజార్కి వెళ్తానని చెప్పిందిగా అన్నాడు సత్యం. ఓహో అవునవును, మర్చిపోయాను. నాగమ్మ చాలా కుదురైన మనిషి అండి. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఒళ్ళు దాచుకోదు, పని మనిషిలాగా అనిపించదు. నాకు ఎలా కావాలో అలా చేసి పెడుతుంది. అయితే ఇంకే హాయిగా ఉంది, ఇక్కడే ఇలాగే సాగనివ్వండి. సాగనివ్వచ్చు కానీ మొన్న వాళ్ళ అమ్మకు బాగాలేదని బజార్లో ఎవరో చెప్పారు, అప్పటికప్పుడు బయలుదేరింది. నాకు నానా యాతన అయిపోయింది. ఆవిడ కూడా పెద్ద ఆవిడే అట కదా. పెద్ద ఆవిడైతే మాత్రం అక్కడ చిన్న కూతురు ఉంది కదండి. ఉండొచ్చు, ఈవిడ కూడా కూతురే కదా. తల్లికి బాగాలేదంటే వెంటనే చూడాలా అక్కర్లేదా? అలాంటి సందర్భాల్లో మీరే సర్దుకోవాలి.
కొంచెంసేపు మౌనంగా ఉండి ప్రారంభించాడు శర్మ. నేను చిన్నతనం నుంచి సంస్కరణాభిలాష ఉన్నవాడినేనండి. కులాల పట్టింపులు నాకు ఎప్పుడూ లేవు. నాగమ్మ కులం వేరనుకోండి, అయితే మాత్రం అందరూ మనుషులు కారా? ఆమె కూడా దిక్కులేని పక్షిలాగా ఒంటరిగా ఉంది. తెగించి ఆమె మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే ఎలా ఉంటుందంటారు? మీరు చాలా హర్షిస్తారనుకుంటున్నాను. అర్థం కాలేదు సత్యానికి. నిజంగా విన్నానా అని శర్మను నిర్ఘాంతపై చూశాడు. ఏమిటి 3 ముళ్ళేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. శర్మ కంగారు పడలేదు. చాలా స్థిమితంగానే ఉన్నాడు. తన అభిప్రాయం సత్యానికి నిజంగా అర్థమైతే అతను తప్పకుండా సంతోషిస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. కొంచెం నవ్వుతూ అన్నాడు, అదేనండి, మీలాంటి వారిని నలుగురిని పిలిచి దండలు మార్చుకున్నా సరిపోతుంది. ఇద్దరం ఒకరికొకరం తోడు నీడ. ఒక వాటా ఆమెకు రాసేస్తాను. మా పిల్లలు కొంచెం గొడవ చేస్తారు, కానీ ఇదంతా నా స్వార్జితం. ఏనాడో చౌక రోజుల్లో కొన్నాను ఈ స్థలం. పైసా పైసా కూడబెట్టి అప్పులు సప్పులు తెచ్చి ఇల్లు కట్టించాను. నేను పెళ్లి చేసుకునే మనిషికి కొంత ఆస్తి ఇస్తే తప్పంటారా? సత్యానికి అప్పటికి అర్థమైంది. నాగమ్మని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు శర్మ. ఆ సంగతి అర్థమవుతూ ఉండగానే సత్యానికి ఆగ్రహంతో అసహ్యంతో శరీరం అంతా ఒక జలధరింపు పాకింది. ఏమనాలో ఏం అడగాలో ఏం చెప్పాలో తోసనట్టు అయిపోయింది. ఉద్వేగాన్ని అణుచుకుంటూ అప్రయత్నంగా ఎందుకు అన్నాడు. మళ్ళీ వెంటనే పెళ్ళా మీకా ఈ వయసులోనా అన్నాడు గబగబా. అంతా ఆశ్చర్యపోతున్నారేమిటి? ఆమెకు అన్యాయం చేస్తాననుకోకండి. తప్పకుండా ఎంతో కొంత ఆస్తి ముట్ట చెప్తాను. అలాగా, ఆస్తి ఇస్తారా? అయితే పర్వాలేదు అని సత్యం సంతోషిస్తాడని శర్మ నమ్మకం. కానీ సత్యం మరింత ఆగ్రహంగా, ఆమెకు మీరు అన్యాయం చేసేదేమిటి? ఆమెకు ఆమె చేసుకుంటే తప్ప. ఇంతకీ నాగమ్మ ఏమందో చెప్పండి, ఒప్పుకుందా అన్నాడు. అబ్బే, నేను ఇంకా అడగలేదు. ఏమిటి, ఆమెను అడగకుండానే ఆమెకు తెలియకుండానే ఆమెను పెళ్లి చేసుకుంటానని మీరు నాకు చెప్పేస్తున్నారా? ఇంకా ఎంతమందికి చెప్పారు? మొట్టమొదట మిమ్మల్ని సలహా అడుగుతున్నానండి. మీ దగ్గరే అంటున్నాను ఈ మాట. చాలా ఆవేశపడుతున్నారు మీరు. కొంచెం శాంతంగా ఆలోచించి చూడండి. పిల్లా జల్లా లేని మనిషిని చేరదీసి కొంత ఆస్తి ముట్ట చెప్తే రేపు ఆమెకు ఆధారంగా ఉండదా? ఛీ, ఈ మనిషితో ఇంకా మాటలేమిటి అని తక్షణం లేచిపోదాం అనిపించింది సత్యానికి. కానీ ఈ మనిషి తప్పకుండా నాగమ్మకి ఏదేదో చెప్పి ఒప్పించేస్తాడేమో. అసలు ఆ మాయకురాల్లా ఉంది. ఆమెను ఈ ముసలి గుంటనక్క చేతుల్లో వదిలేసి తన దారిని తాను పోకూడదు. నాగమ్మ కోసం వీటితో ఘర్షణ పడి తీరాలి. నాగమ్మను హెచ్చరించి తీరాలి. తను వెళ్ళిపోతే నాగమ్మకు అన్యాయం చేసినట్టే. అంత ఆలోచించాక సత్యాన్ని శాంతం ఆవరించింది. 2 ఏళ్ల నుంచి నాగమ్మ మీకు చేసి పెడుతూనే ఉంది కదా, ఇప్పుడు ఈ కొత్త ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అన్నాడు శర్మని. శర్మ కొంచెం స్థిమితంగా నవ్వాడు. అలా కొంచెం శాంతంగా మాట్లాడండి సత్యం గారు. ఎందుకంటారా, ఒకరికొకరం అండా అని చెప్తేనే. ఆమెకు మీరిచ్చే అండ ఏమిటి? ఆమె రెక్కలే ఆమెకు అండ. మీరు ఆలోచించేదంతా మీకోసం, ఆమె కోసం కాదు. పోరే అలాగే అనుకోండి, నా కోసమే అనుకోండి. తప్పంటారా? తప్పో కాదో మీకు తెలియటం లేదా? నాకేం తప్పనిపించడం లేదు. నుదుటి మీద ఇంత కుంకుమ పెట్టుకునే ప్రాప్తం లేని మనిషికి ఇంత బొట్టు పెడతానంటే అది తప్పు కాదు కదా. కుంకాల వల్ల ఆడవాళ్ళకు ఒరిగేది ఏమీ లేదండి. ముఖాలు ఖరాబు చేసుకోవడం తప్ప. బొట్టే అంత అవసరం అయితే దానికి భర్తతో ఏం సంబంధం? భర్త లేకపోతే బొట్టు పెట్టుకోకూడదనే రూల్ ఏమిటి అసలు? బొట్టు కోసం పెళ్లి చేసుకోవాలా? నాగమ్మ పెళ్లి చేసుకోవాలనుకుంటే తన వయసుకు తగిన వాడిని చేసుకుంటుంది. మిమ్మల్ని ఎందుకు చేసుకోవాలి అంటూ గబగబా ఆకులు దూసి పోసేసినట్టుగా ప్రశ్నలు గుప్పించాడు. శర్మ ఏడుపు మొహం పెట్టాడు. చేసుకోమనండి. అయితే పడుచువాడు దొరికితే అలాగే చేసుకోమనండి. ఎవరు వద్దంటారు? దొరికితేనే చేసుకుంటుంది, లేకపోతే మానుకుంటుంది. పడుచువాడు దొరకలేదని ముసలివాడిని చేసుకోవాలా? దేనికోసం ఆ పెళ్ళి అన్నాడు సత్యం నిర్మోహమాటంగా. ఇక ఈ ముసలి పెళ్లి కొడుకుతో నిర్మోహమాటంగానే ఉండదలుచుకున్నాడు సత్యం. శర్మ బలహీనంగా నవ్వాడు. అయ్యా, మీరు ఇలా చెరిగి పోసేస్తుంటే నేనేం చెప్పగలను చెప్పండి అన్నాడు. సరే, మీరే చెప్పండి. మీకు ఈ కొత్త ఆలోచన ఎందుకు? నాగమ్మ మీకు చేసి పెడుతూనే ఉందిగా. అబ్బే, దీనికి నికరమే ఉంది. నా కష్టం కూడా కొంచెం ఆలోచించండి. మొన్న వాళ్ళ అమ్మకు బాగాలేదని వెళ్తే వస్తుందా రాదా అని చాలా కంగారు పడాల్సి వచ్చింది. ఎందుకు రాదనుకున్నారు? ఆమెకు జీవితం అక్కర్లేదా? ఆ జీతం ఇంకో 10 రూపాయలు ఎక్కువ పడేస్తామంటే పోతారు. చి, ఈ మనిషితో మాటలా అని తక్షణం లేచిపోదామనుకున్నాడు సత్యం. కానీ నాగమ్మ కోసం మళ్ళీ నిగ్రహించుకున్నాడు, శేఖర్ కోసం కూడా. అయితే మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆ 10 రూపాయలు మీరే పెంచండి. మీరే ఇతరుల కన్నా ఎక్కువ జీతం ఇవ్వండి. ఎక్కడికి వెళ్లకుండా మీ దగ్గరే ఉంటుంది. మీ నోటితో మీరే చెప్పారు కదా ఆమె ఎంతో శ్రద్ధగా పనిచేసి పెడుతుందని. మీరు మీ కూతురు ఇంట్లో నెల్లాళ్ళుంటే ఎలా తయారయ్యారు? ఇక్కడ వారం రోజులకే ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇంత శ్రద్ధగా పనిచేసే మనిషికి ఆమె సంతోషపడేంత జీతం ఇవ్వలేరా? మంచి జీతం ఇస్తే ఇంకెక్కడికో ఎందుకు వెళ్తుంది?
ఎంత జీతం ఇచ్చినా అదంతా వాళ్ళ అమ్మ తెగుళ్ళకే పెడుతుంది. ఈమెకేం ఖర్చు ఏముంది అసలు, తిండి ఇక్కడే తింటుంది. ఓరి దరిద్రుడా, తల్లి తెగుళ్ళకు కూడా పెట్టకుండా పైసా పైసా కూడబెట్టమని కాబోలు వీడి సలహా. అది ఆమె ఇష్టం, ఆమె జీతం, ఆమె ఇష్టమైనట్టు చేసుకుంటుంది, అది మీకు అనవసరం. సరే, జీతం ఇస్తే ఇస్తుంది, తల్లిని చెల్లెలు చూసుకుంటూనే ఉందిగా, ఇంకా చీటికి మాటికి తను బయలుదేరుతుంది ఎందుకు? అది అసలు ఏడుపు అదన్నమాట. ఈమె అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే తల్లిని కూడా తెచ్చి ఇక్కడ పెట్టే చూసుకోమనండి. మీ అద్దె వాటాల్లో గది ఖాళీ చేయించి ఆమె తల్లి కోసం ఇవ్వండి. అలాంటి ఏర్పాటు చేస్తే నాగమ్మ నిశ్చింతగా తల్లిని చూసుకుంటుంది, మిమ్మల్ని చూసుకుంటుంది. అంతేకాదు, ఆ స్త్రీల కుర్రాడి దగ్గర అద్దె తీసుకోవటం ఏమిటి? ఆ షెడ్ ఆ కుర్రాడికి ఇచ్చేయండి, మీకు సహాయంగా ఉంటాడు. మీకు చాలా మంచి పని మనుషులు దొరికారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. చక్కగా సంగీతంతో సాహిత్యంతో గడపండి, హాయిగా ఉంటుంది జీవితం. శర్మ నవ్వాడు. భలే చెప్తారే మీరు పరిష్కారాలు. ఏ భలేగా లేదా? అయితే మన వాళ్ళకు బళ్ళు కొనిపెట్టండి, డొనేషన్లు కట్టండి, కానీ వాళ్ళు మీకు గ్లాసులు మంచినీళ్ళు కూడా అందించరు. ఆస్తులన్నీ కూడబెట్టి పిల్లలకు అప్పచెప్పండి, కానీ వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలించుకుందామా అని ఓల్డ్ హోమ్ల అడ్రస్ల కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి మీకు ఏది భలేగా ఉంటుందో అదే ఎంచుకోండి. మీరు చాలా ఆవేశపరులు సత్యం గారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా పని వాళ్ళు ఎల్లకాలం నమ్మకంగా పనిచేస్తారని అనుకోకండి. ఇలా చెయ్యి అలా చెయ్యి అనాలంటే నాగమ్మ ఇప్పుడు నా మాటకేం విలువిస్తుంది? భార్యాభర్తలమైతే ఆ దారి వేరు. ఏం చెప్పుకోవడానికైనా ఒకరి మీద ఒకరికి హక్కు ఉంటుంది. ఆమెకు నేను అన్యాయం చేస్తానా చెప్పండి? ఇక ఈ గుంటనక్కతో ఇంకా మర్యాదగా మాట్లాడవలసిందేనా? నాగమ్మని ఇల్లు కదలనీయకుండా చేయాలనా మీ ఆలోచన? నాగమ్మ నిజంగా మీ మాటలు నమ్మింది అంటే మీతో మూడు ముళ్ళు కట్టించుకుని మీ ఆజ్ఞలకు లోబడి ఓ 10 ఏళ్ల పాటు మీకు సేవలు చేస్తుంది. అంతా మామూలుగా జరిగితే ఆమె కన్నా ముందు మీరు పోక తప్పదు. అప్పుడు ఆమె మళ్ళీ అండ కోసం ఇంకో వృద్ధుడిని చేసుకుని ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో అతనికి సేవలు చేస్తుంది. అతను పోక తప్పదు. అలా 2 సార్లు 3 సార్లు జరిగేటప్పటికి ఈ ఆడ మనిషే వృద్ధురాలు అవుతుంది. అప్పుడు ఈమెకు అండగా ఉండడానికి, ఈమెకు సేవలు చేయడానికి ఈమె కన్నా చిన్న వయసు మగవాడెవడని ఏమైనా పెళ్లి చేసుకుంటాడా? అది జరగదని వేరే చెప్పాలా? ఒకరికొకరం అండ అండ అంటున్నారు. అండ అంతా మగాళ్ళ కోసమే, ఆడవాళ్ళ కోసం కాదు. శర్మ మొహం బిగుసుకుంది, కానీ నవ్వడానికి ప్రయత్నించాడు. మీరు 1,00,000 ఎదురు చెప్పకుండా ఊరుకోవాల్సిందే. మీరు చేసిన ఉపకారం నన్ను నోరెత్తనీయకుండా చేస్తోంది. కానీ అంటూ చురుగ్గా లేచి పుస్తకాల బీరువా తలుపులు తెరిచి గబగబా దేనికోసమో వెతికాడు. 2 పత్రికలు బయటికి లాగాడు. వాటిని సత్యం ముందు టేబుల్ మీద పెడుతూ, మీ చైనా పత్రికల్లోని ఏం రాశారో చూడండి. ఈ మధ్య ఎప్పుడో ఒక ఆయన తెచ్చి ఇక్కడ పడేశాడు, మొన్న గుర్తొచ్చి మళ్ళీ చూశా, చూడండి ఒకసారి అంటూ మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. సత్యం ఆశ్చర్యపోతూ ఆ పత్రికలు తీశాడు. బీజింగ్ రివ్యూ పత్రికలవి. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ చైనాలో స్పెషల్ జోన్స్ ఏర్పాటు చేయటం ఎంత గొప్ప విప్లవమో వర్ణిస్తూ ఆ పత్రికల నిండా వ్యాసాలున్నాయి. అందులోనూ ఒక పత్రిక 1987 సెప్టెంబర్లో ఉంది. అందులో వృద్ధుల సమస్య మీద కూడా ఒక వ్యాసం ఉంది. ఆ సమస్యకు ఆ వ్యాసం చెప్పిన అద్భుత పరిష్కారం వృద్ధుల పెళ్ళిళ్ళు. సత్యం ఆతృతగా ఆ వ్యాసం చదవడం ప్రారంభించాడు. చైనాలో 81లో నూతన వివాహ చట్టం వచ్చిందట. అప్పటి నుంచి 50 సంవత్సరాలకు పైబడ్డ వాళ్ళ మళ్ళీ పెళ్ళిళ్ళ కోసం చాలా పట్టణాల్లో మ్యారేజ్ బ్యూరోస్ పుట్టుకొచ్చాయి. పెద్దతనం వచ్చాక తండ్రి చచ్చిపోయి తల్లి మిగిలితే ఆవిడ పని కొంచెం నయం. ఆవిడ ఇంటి పనులు చేస్తుంది కాబట్టి ఆ మనిషిని పిల్లలు ఏదో రకంగా కొంచెం భరిస్తారు. కానీ తల్లిపోయి తండ్రి మిగిలితే ఆ మనిషిని బయటికి దోసేయాల్సిందే. ఆయన మరీ రాజసం వెలగబెట్టకుండా ఇంట్లో కాస్త కూస్తో పనులు చేస్తే అతని పరిస్థితి తేడాగా ఉండేదేమో. కానీ మగపిల్లలకు చిన్నతనం నుంచి ఇంట్లో పనులు నేర్పరు కదా. అలాంటి మగవాళ్ళు 70 ఏట ఏం పనులు నేర్చుకుంటారు? మళ్ళీ కొత్త భార్యను సంపాదించుకుంటే పోలా చాకరీ కోసం. నాంకింగ్ నగరంలో 73 ఏళ్ల ఇంజనీర్ ఒక ఆయనకు భార్య పోయింది. 4 పిల్లలు కుటుంబాలతో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళ తండ్రిని కూడా తమతో ఉంచుకొని చూసుకోవచ్చు, కానీ చూసుకోవటం లేదు. ఈయన ఒంటరి, పనిచేసి పెట్టే మనిషి కావాలి. 58 ఏళ్ల రిటైర్ అయిన ఒక కార్మికురాలని ఒక పెళ్ళిళ్ళు సంస్థ వాళ్ళు కుదిర్చి పెళ్లి చేశారు. మేము సుఖంగా ఉన్నాం అని ఆ వృద్ధ ఇంజనీర్ ఆ పెళ్ళిళ్ళ సంస్థ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కొత్త భార్యను సప్లై చేసిన వాళ్ళకి ఆ మాత్రం కృతజ్ఞతలు చెప్పుకోవద్దా మరి? దాయ్ అనే సైనికాధికారికి 70 ఏళ్ళు, భార్య పోయింది. ఈ భార్యలేమిటో మరీ కంగారు, భర్తల కన్నా ముందే పోతారు. దాయికి కొడుకు కోడలు మనవలు కూడా ఉన్నారు, అందరు కలిసే ఉన్నారు. దాయికి ఒక పెళ్ళిళ్ళ సంస్థ వారు చెన్ అనే 53 ఏళ్ల ఒక ఫ్యాక్టరీ వర్కర్తో కొత్త పెళ్లి చేశారు. పెళ్లి కూతురు కొత్త భర్త గారింటికి రాగానే పనులు మొదలెట్టింది. లేవగానే రూములు క్లీన్ చేస్తుంది, తర్వాత ఇంటిల్లిపాదికి టిఫిన్ చేస్తుంది, తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి పెట్టేసి
ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చాక రాత్రి వంట మిగతా పనులు చేస్తుంది. రోజు అదే కథ. ఇంట్లో అందరూ తలో పని చేసుకోవాలి కదా, కానీ ఎవరూ చేయరు. దాయిగారి కోడలు మా మామగారు చాలా మంచి అత్తగారిని ఇంటికి తెచ్చారని అందరికీ చెప్పుకొని సంతోషిస్తుంది. అన్నీ అలాంటి ఉదాహరణలే. ప్రతి పెళ్లిలోనూ ఆడవాళ్ళకన్నా మగవాళ్లే పెద్దవాళ్ళు. ఆడవాళ్ళందరూ చాకరీలు చేయడానికి పనికొచ్చే వయసులో ఉన్నవాళ్ళు. రేపు వాళ్ళు కూడా పెద్దయ్యాక వాళ్ళ గతేం అవ్వాలో మరి. ఈ వృద్ధుల పెళ్ళిళ్ళు మరీ బాగా విజయవంతం అవ్వట్లేదని ఆ వ్యాసం చాలా గోలబెట్టింది. ఆడవాళ్ల చాదస్తపు భావాల వల్ల వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళ కోసం మరీ ఎక్కువగా ఎగబట్టడం లేదట. పెళ్ళిళ్ళ సంస్థల్లో సంబంధాల కోసం రిజిస్టర్ చేసుకున్న క్లయింట్లలో చాలా ఎక్కువ మంది మగవాళ్ళేనట. పలానా సంస్థలో మగ క్లయింట్లు 13 మంది అయితే ఆడ క్లయింట్లు ఒక్కరే. ఇంకో సంస్థలో మగవాళ్ళు 14 మంది అయితే ఆడవాళ్ళు ఒక్కరే. ఆ ఒక్క ఆడ క్లయింటు కూడా 14 మంది పెళ్లి కొడుకుల్లోంచి అన్నీ వచ్చి నచ్చిన వాడినే ఎంచుకుంటుంది. ఆ ఆడ క్లయింట్ ఒక్క మగవాడినే పెళ్ళాడి మిగతా వాళ్ళని వదిలేస్తే మరి వాళ్ళ సమస్య ఎలా పరిష్కారం అవ్వాలి? పాపం వాళ్ళు వృద్ధులే కదా. కాబట్టి ఆవిడ ఆ 14 మంది మగవాళ్ళను పెళ్లి చేసేసుకుంటే అందరి సమస్య పరిష్కారం అయిపోతుంది. బహుశా ఈ పద్ధతి ఇంకా తర్వాత కాలంలో పెడతారేమో. వివాహ చట్టాన్ని మళ్ళీ మారిస్తే సరిపోతుంది. ఈ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ వ్యాసం కొన్ని నిజాలు కూడా బయటపెట్టింది. చాలామంది ఆడవాళ్ళు మనతో చాకరీలు చేయించుకోవడానికే ఈ పెళ్ళిళ్ళు అని ఈసడిస్తున్నారట. అలాగే మగవాళ్ళు కూడా మన ఆస్తి కొట్టేయడానికి ఆడవాళ్ళు మనతో పెళ్ళిళ్ళకు ఒప్పుకుంటున్నారు, అంతకన్నా ఏమీ లేదని సందేహిస్తూనే ఉంటారట. ఇక చిన్న వయసు పెళ్ళిళ్ళలో సోషల్ స్టేటస్ చూసుకున్నట్టే ఈ పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా అన్ని హంగులు చూసుకుంటారట. ఆఖరికి అందాల కోసం కూడా 60, 70 దాటిన వాళ్ళు కూడా 30లో ఉన్నట్టే ఉండాలట. పెద్ద వయసులో అందచందాలు నచ్చకపోవడం మూలాన కూడా చాలామంది తాతయ్యలకి అమ్మమ్మలకి సంబంధాలు కుదరటం లేదట. సున్ అనే ఆవిడకి 3 పిల్లలు పుట్టాక చిన్న వయసులోనే భర్త పోయాడు. ఆవిడ ఆ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా. కానీ అప్పుడు ఆవిడకి ఏ మంచి మగాడు దొరకలేదు. అందరూ ఆవిడతో నీ పిల్లలొద్దు, నువ్వు కావాలన్న వాళ్ళే. సరే, ఆవిడ అలాగే కాలం గడిపింది. రిటైర్ కూడా అయిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని తన దగ్గర పెట్టుకోనక్కర్లేదు కాబట్టి ఆవిడ ఇప్పుడైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుందట. ఓ ముసలాడు ఒప్పుకున్నాడు. వాడు కూడా ఎందుకు ఒప్పుకున్నాడంటే ఆమె పిల్లలు లేకుండా ఒంటరిగా తన దగ్గరికి వస్తుంది కాబట్టి. పిల్లలతో ఉన్న చిన్న వయసు ఆడమనిషి అయితే ఆ ముసలాడు కూడా ఒప్పుకోడు. ఆడమనిషికి అసలు బుద్ధి ఉందా? తన వయసు కాలంలో ఒక మంచి మనిషి కూడా దొరక్క ఒంటరిగా బతికిన ఆ మనిషికి రిటైర్ కూడా అయ్యాక 60 ఏళ్లకు ముసలి భర్తతో పెళ్ళేందుకు? తీరా చేస్తే ఆమె పెళ్లి కొడుకును వెతుక్కున్నాక తల్లి పెళ్లికి కూతుళ్ళు ఒప్పుకున్నారు కానీ కొడుకు ఒప్పుకోలే. ఇక చేసేది లేక ఆ ప్రయత్నం మానుకుందామె. గడుసు ఆడవాళ్ళు చాలామంది మొదటి పెళ్లి వల్ల తీరని ముచ్చట్లన్నీ రెండో పెళ్లి ద్వారా అయినా తీర్చుకోవాలని సరదా పడుతున్నారు. వాళ్ళ షరతులు ఏమిటంటే పెళ్లి కొడుకు, అదే 70 ఏళ్ల పెళ్లి కొడుకు చాలా అందంగా ఉండాలి. మనవలు మునిమనవలు ఉన్నా ఆ వరుడు జుట్టు నెరవకుండా, పళ్ళు ఓడకుండా, మొహం వాడకుండా కలకళ్ళాడిపోతూ ఉండాలి. జబ్బులు గిబ్బులు లేకుండా ఆరోగ్యంగా బలిష్టంగా ఉండాలి. ఆదర్శవంతమైన ఎత్తుండాలి. ఆయనకు ఆస్తి ఉండాలి. మంచి ఆదాయం ఉండాలి. విశాలమైన ఇల్లుండాలి. పిల్లలు లేని వాడైతే మంచిది. పిల్లలుంటే వాళ్ళ బాదరాబందీ లేకుండా అన్నీ సెటిల్ చేసుకున్నవాడై ఉండాలి. చచ్చిపోయిన పాత భర్త కన్నా ఈ రెండోవాడు మెరుగ్గా ఉన్నాడా లేదా అని ఇద్దరిని తరాజులో పెట్టి తూచి కొత్తవాడు బరువుగా తూగితేనే ఆడవాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళలోకి దిగుతున్నారు. అందుకే వివాహ సంస్థల వారికి తగినంత మంది పెళ్లి కూతుర్లు దొరకటం లేదు. సత్యం ఆ పత్రికలు చదువుతూ మధ్యలోనే చాలాసార్లు గిరాట్లు కొడదామనుకున్నాడు. అయినా ఇంకా చూద్దామని గబగబా చదివాడు. యవ్వన దశలో జరిగే పెళ్ళిళ్లలో అయితే ప్రేమను తప్ప దేన్ని లక్ష్య పెట్టని వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు అందచందాలను కూడా లక్ష్య పెట్టరు. ఆస్తిపాస్తుల్ని లక్ష్య పెట్టరు. కులమతాల్ని లక్ష్య పెట్టరు. వ్యక్తి మీద అనురాగాన్ని తప్ప రెండో అంశాన్ని దేన్ని లక్ష్య పెట్టరు. ప్రేమించిన వ్యక్తి దొరక్కపోతే జీవించడమే వ్యర్థం అనుకుని ఆత్మహత్యలకు కూడా సిద్ధపడతారు. ఇద్దరు స్త్రీ పురుషుల్ని కలిసి బతికేలా చేసే అసలు శక్తి అది, ఆ ప్రేమ. కానీ పెళ్లికి వార్ధక్యానికి ఎలా పొసుగుతుంది? వృద్ధుల పెళ్లిళ్లలో ఉండేవన్నీ బిజినెస్ షరతులు. ఈ ఆడమనిషి చాకరీకి పనికొస్తుందా అని మగవాడు చూస్తే ఈ మగవాడి దగ్గర డబ్బుందా అని ఆడమనిషి చూస్తుంది. పిల్లలు బొత్తిగా పట్టించుకోక నిరాధారంగా అయిపోయిన ఆడవాళ్ళు కానీ, కొత్త మొగుడుతో ఏదో బావుకుందామని తెలివి తక్కువగా నమ్మేవాళ్ళు కానీ ఈ రకం పెళ్ళిళ్ళకు లోబడతారు. 1 సంవత్సరంలో జరిగే మొత్తం పెళ్ళిళ్ళలో ఈ రకం వృద్ధుల పెళ్ళిళ్ళు 7% ఉంటున్నాయని ఆ వ్యాసం సంతోషించింది. చెప్పాలంటే అది చాలా పెద్ద శాతమే. అసలు పడుచుతనం పెళ్ళిళ్ళు ఏం బాగుండి ఏడుస్తాయి? నిజమైన ఆనందం అంతా 70 దాటాక జరిగే పెళ్ళిళ్ళలోనే ఉంటుంది అంటుంది ఆ వ్యాసం. తాతలకి బామ్మలకి జరిగే పెళ్ళిళ్ళను తెగ పొగిడి పారేసింది.
పెళ్లి పందిళ్ల నిండా మనవలు మునిమనవలు తిరుగుతూ ఉంటేనే ఆ పెళ్ళిళ్ళు సందడిగా ఉంటాయి కాబోలు. సత్యం గబగబా చదవటం పూర్తి చేసి బుద్ధి లేని థర్డ్ రేట్ వ్యాసం అంటూ ఆ పుస్తకాలని టేబుల్ అడుక్కు విసిరి కొట్టాడు. అని నోరు తెరిచాడు విజయవాడ ముసలాయన. సత్యం ఆ పత్రికలు అంత శ్రద్ధగా చూస్తుంటే అతను తప్పకుండా మారతాడని అప్పటిదాకా ముసలాయన ఊహిస్తున్నాడు, ఆశిస్తున్నాడు. చైనా కంపెనీలు ఈ పెళ్ళిళ్ళ బిజినెస్ బాగా చేస్తున్నాయి. క్యాపిటలిజంలో డబ్బు సంపాదన కోసం కుళ్ళు ఆలోచనలన్నీ పుట్టిస్తారు. అదేమిటి, చైనా సోషలిస్ట్ దేశమే కదండి. అదంతా ఎప్పుడో పోయింది. పెళ్లి కూతుళ్లను పెళ్లి కొడుకుల్ని క్లయింట్లు అంటున్నారంటే ఆ కంపెనీలు బిజినెస్ కోసం పుట్టుకొచ్చాయని తెలియటం లేదా అని సత్యం విసిరేసిన పుస్తకాల వైపు కోపంగా చూశాడు. బల్ల కింద పడ్డ పత్రికలను ఎగాదిగా చూస్తూ శర్మ, బొత్తిగా అలా అనేకండి, చైనా పత్రికలు అవి అలా తీసి పారేశారేమిటి అన్నాడు నీరసంగా. చైనావైతే ఎవడికి కావాలి, అమెరికావైతే ఎవడికి కావాలి, ఎక్కడ చెప్పారనేది కాదు, ఏం చెప్పారనేది కావాలి. ఏం చెప్పారు అందులో? మగాళ్ళకి ముసలితనంలో కూడా చాకరీలు చేసే కొత్త భార్యల్ని సప్లై చేసే సిద్ధాంతం చెప్పారు. అందుకే మీకు అదంత బాగా నచ్చింది. మరి ఆడవాళ్ళకి పెద్దతనంలో అండెవరు? తల్లులకైనా తండ్రులకైనా అసలు ఆడపిల్లలే. పిల్లలు లేకపోతే పిల్లల లాంటి చిన్నతరం వాళ్ళు ఎవరో ఒకళ్ళు. పెద్ద వయసు సమస్యల గురించి నిజంగా బాధ్యతగా చెప్పదలిస్తే మొదట పిల్లలకు గడ్డి పెట్టాలి. రేపు మీరు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులతో పశువుల్లా ప్రవర్తించకండి అని వాళ్ళని హెచ్చరించాలి. అలాంటి మాట ఒక్కటి కూడా లేదా ఆ వ్యాసంలో. అంతేకాదు పెద్దవాళ్ళకు కూడా గడ్డి పెట్టాలి. లక్ష్య పెట్టని పిల్లలతో తెగదెంపులు చేసుకోవాలి. వాళ్ళు తమకున్న కాస్తో కూస్తో ఆస్తిని తమను చూసుకునే వాళ్ళకి అప్పగించడం నేర్చుకోవాలి. అలా చేస్తే దూరపు బంధువులో ఇరుగు పొరుగులో ఎవరో ఒకరు శ్రద్ధగానే చూసుకుంటారు. అంతదాకా ఎందుకండి, ఆస్తి తమకు దక్కకుండా పోతుందని తెలిస్తే పిల్లలే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు. ఈ మాత్రం దానికి చచ్చే వయసులో పెళ్ళిళ్ళ? ప్రేమ అంటే, పెళ్ళి అంటే, సంసారం అంటే అది యవ్వన దశలో ఏర్పడవలసిన సంబంధం. ఆ విషయాలు బాల్యంలోనూ జరగకూడదు, వృద్ధాప్యంలోనూ జరగకూడదు. ఇంత చిన్న విషయం అర్థం కాలేదా మీకు? ముసలాయన కాసేపు గుటకలు మింగాడు. చివరికి అన్నాడు, చూడండి, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. మీలాగా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏమంటారు? ఆయన అభిప్రాయం వేసమంతమైనా మారలేదని సత్యానికి అర్థమైపోయింది. లేచి నిలబడ్డాడు. ఏమంటాం, పాతకాలం వాళ్ళు ఏం తప్పు చేసినా కాస్త సిగ్గుపడేవాళ్ళు. వాళ్ళు చేసుకున్నారు పెద్ద వయసు పెళ్ళిళ్ళు, కానీ చాలా సిగ్గుపడ్డారు. ఎవరిష్టం వాళ్ళది. సిద్ధాంతంతో వాళ్ళ దబాయింపులు చేయలేదు. పాతకాలం వాళ్ళందరూ కులాలని మతాలని పాటించినా అందుకు కొందరైనా బాధపడ్డారు. ఇప్పుడు కులాలని మతాలని ఎంత గట్టిగా చాటుకుంటే అంత విప్లవం. పాతకాలంలో ఆడామగా కూడా తిరుగుబోతుతనాలని చెప్పుకోవటానికి సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు ఎంత తిరుగుబోతులుగా ప్రకటించుకుంటే అంత స్వేచ్ఛ. ఇప్పుడు ప్రతి సిగ్గుమాలిన పని, ప్రతి తప్పుడు పని గొప్ప సిద్ధాంతం. ఎవరి సొంత అవసరాలను బట్టి వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి మీరు నిశ్చింతగా ముందడుగు వేయండి. మీ పెళ్ళికి హాజరయ్యే వాళ్ళు అనేక మంది ఉంటారు అనేసి సత్యం గబగబా బయటకు వచ్చేసాడు. గేటు దగ్గర నిలబడున్న ఈ స్త్రీల కుర్రాడిని నాగమ్మ వచ్చిందా అని అడిగాడు. ఎప్పటి నుంచో మీకోసం చూస్తుందయ్యా అన్నాడు ఆ కుర్రాడు. నాగమ్మ గోడ సాటును కనబడింది. సత్యం గబగబాటి వెళ్ళాడు. నాగమ్మ గారు, శేఖర్ మీకో మాట చెప్పమన్నాడండి. నన్ను తీసుకెళ్ళిపోమని మా పెద్దమ్మకి చెప్పండి, నేను ఇక్కడ ఉండను అని చెప్పాడు. ఆ మాట చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను, ఈయన్ని చూడటానికి కాదు. శేఖర్ని వెంటనే తెచ్చేసుకోండి అన్నాడు. నాగమ్మ తెల్లబోయింది. అలా అన్నాడా? మొన్న అయ్యగారితో నానని చెప్పాడయ్యా. అదంతా అబద్ధం, నమ్మకండి అని ఆశ్చర్యపోయింది నాగమ్మ కాసేపు. నేను కూడా అనుకున్నానయ్యా అలాగంటాడా అని. అనుమానం పడ్డానయ్యా. రేపే పంపిస్తానయ్యా ఈ కుర్రాడిని. మీరు ఎప్పుడు వెళ్తారయ్యా? మీతోటే పంపిస్తాను. ఇవాళ రాత్రే వెళ్తాను. స్టేషన్కి రమ్మనండి. పిల్లల్ని పొరుగుళ్ళలో పెట్టకూడదండి. పెద్దవాళ్ళైతే ఎక్కడికి పోయినా ఎలాగో బయటపడగలరు, చిన్నపిల్లలు అలా చేయలేరు. నాగమ్మకి గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకెక్కడికి పంపనయ్యా. ఈ ముసలాయన నన్ను నిలబడనివ్వలేదయ్యా. నా ప్రాణాలు తీసేసి పిల్లాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ చదువు చెప్పిస్తామని కూడా అన్నారయ్యా. సంధ్య కొంచెం నవ్వాడు. నాగమ్మగారు, ఈయన మీ ప్రాణాలు ఇంకా తీస్తాడు. అప్పుడే అయిపోలేదు. ఈ మధ్య ఏమన్నా పిచ్చి పిచ్చి మాటలు అంటున్నాడా? ఏంటయ్యా అవి? నాగమ్మని పెళ్లి చేసుకుంటాను, ఒక వాటా రాసిస్తానన్నాడు నాతో. ఇవాళ రేపు మిమ్మల్ని కూడా అడుగుతాడు. నాగమ్మ తెల్లబోయింది, ఆశ్చర్యపోయింది, సిగ్గుపడిపోయింది, కోపంగా చూసింది. అదే అందుక ఈ మధ్య అప్పుడప్పుడు మీ ఆయన పోయి ఎంతకాలం అయింది, మళ్ళీ పెళ్లి చేసుకోలేదే అని అడుగుతున్నాడు. ఏదోలే ఊరికేలే అనుకున్నాను. మొన్న చచ్చేవాళ్ళలాగా తయారై వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటాడా?
అంత తేరగా ఉన్నాను అనుకున్నాడా? పెళ్లి చేసుకోవాలంటే ఇంతకన్నా వయసోడు దొరకడా నాకు? చి, ఏం పుట్టిందయ్యా బుద్ధి లేనోడికి! ఎన్నిసార్లు ముండమోస్తాననుకున్నాడు. సత్యం కళ్ళు మిలమిల్లాడాయి ఆనందంతో. మీకో వాటా రాస్తానన్నాడే అన్నాడు చిరునవ్వుతో. ఎవడికి కావాలయ్యా ఈడి వాటా? పుట్టినప్పటి నుంచి ఈ వాటాలతోటే బతికానా? రెక్కల కష్టంతో బతికాను. నెల నెల నా జీతం నాకు పడేస్తే చాలు ఏడిపించకుండా. సత్యం నవ్వాడు. శభాష్గా మాట్లాడారు. ఆ ముసలాడి కిలాడి మాటలకి ఎక్కడ లొంగిపోతారో అని నేను కూడా భయపడిపోయాను. కూతురేమో ఈయన్ని హోములో పెట్టాలని చూస్తుంటే ఈయనేమో కొత్త పెళ్లి కొడుకోవుదామని సంబరపడుతున్నాడు. అలా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు. తండ్రిని దగ్గర పెట్టుకోవాలని పిల్లలకి లేదు, పిల్లలు తన చూసుకోవటం లేదే అని తండ్రికి లేదు. భారం అంతా మీ నెత్తిన పడేద్దాం అనుకుంటున్నాడు. మా అమ్మ దగ్గరికి వెళ్తే కళ్ళల్లో నిప్పులు వేసుకుంటాడయ్యా. అయిందా తల్లిగారి సేవ అంటాడు. తిని తినక మమ్మల్ని పెంచిందయ్యా. ఇవాళ మంచాన పడ్డాక ముసల్దాన్ని నేను వదిలేస్తే ఎలాగయ్యా? లాభం లేదయ్యా, ఇక్కడ పని మానుకుంటాను. సత్యం వారించాడు. అలా అక్కర్లేదు. ఎక్కడ పని చేసినా యజమానులందరూ ఒక్కటే, అందరూ ఇలాగే ఉంటారు. అలవాటైన చోట మానుకోవటం ఎందుకు? ఎప్పట్లాగే మీ పనులు మీరు చేసుకోండి, జీతం ఖచ్చితంగా తీసుకోండి. పెళ్ళి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒకసారి గట్టిగా చెప్పేయండి. ఇంకా విసిగిస్తుంటే చెప్పుతో పళ్ళు రాలగొట్టి బయటకు వచ్చేయండి. తలకాయలు పుచ్చి ఏడుస్తున్నారు పనికి మాలిన మంద. చెప్పు అందుబాటులో పెట్టుకోవడం మర్చిపోమాకండి, చెప్పు మాత్రం అని హెచ్చరించాడు. నాగమ్మ నోరంతా తెరిచి మొహం కలకళ్ళాడుతూ నవ్వింది. అదండి కథ. 1998 జనవరి 19 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది ఈ కథ. చూసారా? కూతురు కూతురే, తండ్రి తండ్రే. కూతురు తండ్రిని ఉంచుకోవడానికి ఇష్టపడదు. ఆమెకి ఇల్లంతా నీట్గా ఉండాలి, కొడుకు కూతుళ్ళే ఉండాలి, భర్తే ఉండాలి, ఎవరో ఉండకూడదు. తండ్రి పోనేమన్నా మంచోడా అని చెప్పని ఈయన పరిగెట్టుకుంటూ ఆయన్ని చూడటానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ముడ్డి గడిగి అన్నీ గడిగి బాత్రూములు చుట్టూ తిరిగి ఆడెవడో తెలియకపోయినా చేసిన అయ్యో పాపం వీళ్ళు ఎలా ఉన్నాడో అని చూడటానికి పోయాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నాకు వీళ్ళు ఎవరు వద్దాయా, నేను ఆ అమ్మాయి ఆ ముసల్దాన్ని పెళ్లి చేసుకుంటాను, అది చేసి పెడుతుంది నా పనులన్నీ అంటున్నాడు. అక్కడ ఆయన తీవ్రంగా ఖండించి దాంట్లోంచి ఆమెను కూడా మార్చి అమ్మా నేను చేసుకుంటానంటాడంటే ఆమె కూడా నేను చేసుకోను బాబు, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పింది. సో సహజంగా ఇలా స్వార్థంతో పేరుకుపోయిన మనుషులు, ఆ తల్లి, ఆ తండ్రి కానీ ఆ కూతురు కానీ వాళ్ళంతా కూడా ఒక స్వార్థంతో పేరుకుపోయిన మనుషులే. కానీ ఈయన ఏం చేశాడు? ట్రైన్లో ఆయన ఏదో దారుణంగా ఉంది ఆయన పరిస్థితి అని చెప్పని పాపం ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఈయన ఏదో పాపం ముసలాయన అని చెప్పని చేశాడు. ఆ రోజునే వాడు స్వార్థపరుడు అని తెలుసుంటే కంపల్సరీగా ఆ మనిషిని ముట్టుకునేవాడు కూడా కాదు. ఇలా ఉంటాయండి. మంచి పని చేసినా చివరికి మిగిలేదేముంది? మనకంతా ప్రాబ్లమాటిక్ ఏరియా అనమాట. ఆయన అంతా తిరిగాడు దానికోసం అని, ఏంటి అసలు వీళ్ళ ప్రవర్తనలు ఏంటి అని. తీరా ఆయన అర్థం చేసుకున్నదంతా ఇదన్నమాట. చేసిందంతా వ్యర్థమే. అలా జరిగిపోయింది చివరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.